హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి 101 షిఫ్ట్స్ చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్లో ఉన్నాం కదా. అందులో భాగంగా మెకానిక్స్ అనే టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం. అందులో ఈరోజు మనం పార్ట్ 2 మాట్లాడుకుందాం. ఓకేనా, లాస్ట్ టైం నేను పార్ట్ 1 ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా క్వశ్చన్స్ వరకు మనం మాట్లాడుకున్నాం. టోటల్ మనకి 419 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి పార్ట్ వైజ్గా మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. సో కాన్సెప్ట్లో చాలా విషయాలు వస్తుంటాయి, చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం కవర్ చేసుకుంటూ వెళ్తుంటాం కాబట్టి ప్రతి క్వశ్చన్ని చాలా డీటెయిల్గా అర్థం చేసుకుంటూ వెళ్ళండి. కొన్ని ఈజీ, కొన్ని మోడరేట్, అదేవిధంగా కొన్ని హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, సో క్వశ్చన్స్ లెవెల్ మీకు అర్థం అవ్వాలంటే ప్రతి క్వశ్చన్ని పాస్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు చదువుకున్న కాన్సెప్ట్ మీద మీరు ఎలా అప్లై చేయగలుగుతున్నారు, ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే ఎలా పెట్టగలుగుతున్నారు అనే విషయం మీ అందరూ మీకే అర్థమైంది. ఓకేనా, సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. వీడియోలో వెళ్ళే ముందు అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తాను, చేయండి. ప్రాబ్లం అన్నమాట ఇది. ఫ్రిక్షనల్ ఫోర్స్ మీద క్వశ్చన్ బాగా ఫ్రేమ్ చేశాడు. క్వశ్చన్ చదివి చక్కగా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంతమంది పిల్లలు రైట్ పెడతారో మనం చూద్దాం. ఓకేనా, సో దిస్ ఈస్ ద హోంవర్క్ క్వశ్చన్. చాలా జాగ్రత్తగా చేయండి. కామెంట్ సెక్షన్లో ఏది రైటో రాయండి. మనం పార్ట్ 3లో దీనికి ఆన్సర్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ రైడ్స్ బైసైకిల్ ఇన్ ఏ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ రేడియస్ 10 meters. ఇది రేడియస్ 10 meter. ఇలా సైకిల్ దొక్కుతూ వెళ్తున్నాడు అనమాట. కంప్లీట్స్ 1 round in 10 minutes. ఒక రౌండ్ మొత్తాన్ని పూర్తి చేయడానికి 10 minutes పట్టింది. ఓకే, వాట్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ అన్నాడు. మనకి యావరేజ్ వెలాసిటీ తెలియాలనుకోండి, టోటల్ డిస్ప్లేస్మెంట్ తెలియాలి. టోటల్ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ నుంచి మొదలయ్యి ఇక్కడికి వచ్చింది. స్టార్టింగ్ పొజిషన్, ఎండింగ్ పొజిషన్ రెండు ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, డిస్ప్లేస్మెంట్ ఏమైంది? 0 అయింది. సో యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైమ్. సో 0 by ఎనీథింగ్ ఏమైంది? 0 అయింది. సో ఆన్సర్ 0. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఏ రన్నర్ కంప్లీట్స్ 1 round ఆఫ్ సర్క్యులర్ ట్రాక్ రేడియస్ 175 meters. ఇదిగోండి, ఇలా సర్క్యులర్ ట్రాక్లో పరిగెడుతున్నాడు, 175 meters రేడియస్. ద యావరేజ్ వెలాసిటీ అన్నాడు. ఇక్కడ మొదలుపెట్టాడు, మళ్ళీ వెళ్ళిపోయి ఇక్కడికే వస్తాడు. సో డిస్ప్లేస్మెంట్ ఏమైపోయింది? 0 అయిపోయింది. కాబట్టి యావరేజ్ వెలాసిటీ కూడా ఏమైంది? 0 అయింది. పైన చెప్పిన క్వశ్చన్ లాగే సేమ్ క్వశ్చన్ పక్క పక్కనే రిపీట్ అయిందనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫోర్స్ ఆఫ్ 10 newtons కాజెస్ మాస్ m1 టు యాక్సలరేట్ 20 meter/second² అన్నాడు. 10 న్యూటన్ల ఫోర్స్ అప్లై చేశాడు. m1 అనే వస్తువు 20 meter/second² యాక్సలరేషన్ సంపాదించుకుంది. ఇక్కడ మనం m1 కనుక్కోవాలి. m1 ఈక్వల్ టు మనకు తెలుసు F ఈక్వల్ టు m ఇంటూ ఏ. సో m1 ఈక్వల్ టు F బై ఏ. F ఎంత? 10, ఏ ఎంత? 20. ఎంత వచ్చింది? 1/2 kg వచ్చింది. ఇప్పుడు సెకండ్ టైము సేమ్ ఫోర్స్ అప్లై చేస్తున్నాడు m2 ఆబ్జెక్ట్ మీద. ఇప్పుడు యాక్సలరేషన్ ఎంతంట? 40 meter/second² అనమాట. m2 ద్రవ్యరాశిపై 40 meter/second² త్వరణాన్ని కలుగజేస్తుంది అన్నాడు. సో ఇక్కడ m2 ఈక్వల్ టు F బై ఏ. F అంటే 10, ఏ అంటే 40. ఎంత వచ్చింది? 1/4. ఇప్పుడు మనల్ని ఏమడిగాడు? 10 newtons అప్లై చేసినప్పుడు 2 మాసుల్ని కలిపినప్పుడు యాక్సలరేషన్ అంతా అన్నాడు. సో F ఈక్వల్ టు m1 ప్లస్ m2 ఇంటూ ఏ. F బై m1 ప్లస్ m2 ఈక్వల్ టు ఏ. F అంటే ఎంత? 10. m1 అంటే ఎంత? 1/2 ప్లస్ 1/4. 1/2 ప్లస్ 1/4 ఎల్సిఎం 4. 2 2 4 1. 10/3/4. పైకి వెళ్తే 40/3. 3 13 39. 13 దగ్గరలో ఆన్సర్ ఉండాలి. సో రెండు m1 m2 వస్తువుల్ని కలిపి 10 newtons ఫోర్స్ అప్లై చేస్తే 13 వస్తుంది అనమాట. 13.3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, సింపుల్ క్వశ్చనే, కంబైన్డ్గా అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్, when an object moves along a straight path, సరళరేఖ మార్గంలో కదులుతూ
కదులుతూ దాని స్పీడ్ మారుతూ ఉన్నప్పుడు దాని చలన రేటుని మనం ఎలా వర్ణించవచ్చు అన్నాడు. బట్ ఇట్ స్పీడ్ కీప్స్ చేంజింగ్. స్ట్రైట్గానే వెళ్తున్నాడు కానీ స్పీడ్ ఏమవుతుంది, కాన్స్టెంట్గా లేదు, చేంజ్ అవుతుంది. అలాంటి సమయంలో రేట్ ఆఫ్ మోషన్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అన్నాడు. చూడండి, స్పీడ్ కీప్స్ చేంజింగ్ అన్నాడు, అంటే స్పీడ్ చేంజ్ అవుతూ ఉంది. ఓకేనా, ఇప్పుడు అలా చేంజ్ అవుతూ ఉన్నప్పుడు మనం ఆ విషయాన్ని చెప్పాలి అంటే సరళ రేఖ మార్గంలో వెళ్ళిపోతుంది అన్నప్పుడు మనం దాని యూనిఫామ్ మోషన్గా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఓకేనా, కానీ ఇక్కడ ఏమన్నాడు, స్పీడ్ కీప్స్ చేంజింగ్ అన్నాడు, స్పీడ్ మారుతుంది అన్నాడు. దాన్ని ఎలా చెప్పచ్చు అని మనం క్లియర్గా ఆలోచన చేస్తే కాన్స్టెంట్ వెలాసిటీతో మనం చెప్పలేం. కాన్స్టెంట్ వెలాసిటీ అంటే ఏంటి, స్పీడ్ కాన్స్టెంట్గా ఉంది, డైరెక్షన్ కాన్స్టెంట్గా ఉందని అర్థం అనమాట. కానీ ఇటు స్పీడ్ చేంజ్ అవుతుంది కదా, కాబట్టి ఈ పదంతో చెప్పలేం. నెక్స్ట్, బై యూజింగ్ యావరేజ్ వెలాసిటీ ఓవర్ ద టోటల్ టైం అన్నాడు, ఇదే చెప్పచ్చు. ఉదాహరణకి మనం డిస్టెన్స్ కనుక్కోవాలనుకోండి, స్పీడ్ బై టైం వేస్తాం. అలాగా యావరేజ్ వెలాసిటీ బై టోటల్ టైం వేసాడు అనుకోండి, మనకి డిస్టెన్స్ తెలుస్తుంది, ఈ మోషన్ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో స్ట్రైట్ పాత్లో వెళ్తుంది అన్నప్పుడు మనం యావరేజ్ వెలాసిటీని టైంతో భాగించాలి. మొత్తం సమయానికి సగటు వేగాన్ని ఉపయోగించడం ద్వారా మనం ఏం చెప్పచ్చు, రేట్ ఆఫ్ మోషన్ అని చెప్పచ్చు. చలన రేట్ని మనం అంచనా ఇచ్చానమాట. అర్థమైన పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇక్కడ ఏ రకమైన మోషన్ అనే విషయం మనకి చాలాసార్లు అర్థం కాదు, అదే మనం పట్టుకోవాల్సింది. స్ట్రైట్ మోషన్ అన్నప్పుడు దాన్ని మనం గమనించి ఎలా మనం ఆన్సర్ చేయొచ్చు, ఏది పెట్టుకుంటే సాల్వ్ అయ్యిద్ది అనే విషయం మనం చూడాలి. ఇక్కడ చూడండి, ప్రతి సెకండ్కి ఎంత దూరం వెళ్తుందో తనిఖీ చేయడం ద్వారా కాదు, యూజింగ్ టోటల్ టైం బై యావరేజ్ వెలాసిటీ తప్పు. అసలు ఇప్పుడు టైం పైన మనం వేయం, టైం బై వెలాసిటీ వేయకూడదు. ఓకేనా, ఇప్పుడు సరే మనం ఏం చేయాలి, యావరేజ్ వెలాసిటీని వాడాలన్నమాట. ఎందుకంటే కాన్స్టెంట్ వెలాసిటీతో పని ఎందుకు అవ్వదు అంటే స్పీడ్ చేంజ్ అవుతుంది కాబట్టి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఏ కారు మూసితే యూనిఫామ్ స్పీడ్ అన్నాడు, అంటే యూనిఫామ్ మోషన్ అనమాట. ఎలాంగే స్ట్రైట్ రైడ్, ఓకే, ఇట్స్ ఎ డిస్టెన్స్ టైం గ్రాఫ్ అన్నాడు. యూనిఫామ్ స్పీడ్ వెళ్తున్నప్పుడు గ్రాఫ్ ఎలా ఉండాలి అన్నాడు. ఇదిగోండి, గ్రాఫ్ ఇలా ఉండిద్ది. ఇది యూనిఫామ్లో స్పీడ్ వెళ్తున్నప్పుడు డిస్టెన్స్కి టైంకి గ్రాఫ్ అన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్, ఏ స్ట్రైట్ లైన్ ఇంక్లైన్ టు టైం యాక్సిస్. ఇది టైం యాక్సిస్, టైం యాక్సిస్కి కొంత యాంగిల్తో ఉందన్నమాట. అలా ఉంటే మనం దాన్ని ఏమని చెప్పచ్చు, యూనిఫామ్ స్పీడ్ అని చెప్పచ్చు. ఇలా ఉందనుకోండి, స్టేషనరీ మోషన్లో ఉందని అర్థం. ఇలా ఉందనుకోండి, నాన్ యూనిఫామ్ మోషన్. ఇంక్రీజింగ్ యాక్సిలరేషన్, ఇంక్రీజింగ్ స్పీడ్ అని చెప్పచ్చు. ఇలా ఉందనుకోండి, డిక్రీజింగ్ స్పీడ్ అని చెప్పచ్చు. ఇవి రెండు నాన్ యూనిఫామ్ మోషన్. ఇది నాన్ యూనిఫామ్ మోషన్ అనమాట. ఇది స్టేషనరీ మోషన్, ఇది యూనిఫామ్ స్పీడ్ అనమాట. ఇది ఒక గ్రాఫ్, ఈ కింద 3 గ్రాఫులు. ఏది ఎప్పుడో తెలియాలి. ఇది యూనిఫామ్ స్పీడ్ అప్పుడు, స్టేషనరీ ఆబ్జెక్టు, ఇంక్రీజింగ్ స్పీడ్, డిక్రీజింగ్ స్పీడ్. ఓకేనమ్మా, మంచి క్వశ్చన్ ఇది. ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ మీద చాలా క్వశ్చన్స్ అడిగాడు, ఇంకా చాలా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కార్ ట్రావెల్స్ 100 km at an average speed of 50 km/h. Immediately returns along the same route, covering the distance 1 hour. What is the average speed అన్నాడు. టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్స్ లాగా అడిగాడు. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. టోటల్ డిస్టెన్స్ ఎంత, ఇటు వెళ్ళాడు 100, ఇటు వచ్చాడు 100, మొత్తం ఎంత 200 కిలోమీటర్లు. అవునా కాదా? ఇప్పుడు టైము, ఇలా వచ్చినప్పుడు టైం ఎంత 1 అవర్, ఇలా వెళ్ళినప్పుడు టైం చెప్పలా, డిస్టెన్స్ స్పీడ్ ఇచ్చాడు. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, 100/50, 50 రోజులు. ఇటు వెళ్ళినప్పుడు 2 గంటలు, ఇటు వచ్చినప్పుడు 1 అవర్, మొత్తం ఎంత 3 అవర్స్. సో 200/3. ఓకేనా, ఇది దేంట్లో వచ్చింది, km/h వచ్చింది.
వాడేం అడిగాడు, మీటర్ పర్ సెకండ్లో అడిగాడు, అంటే 5/18లో మార్చాలి, అంతే కదా. సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది, ఇది 1000, 18×3 = 54, 2 27, 2 500, సో 500/27, ఓకేనా. సో 27 రోజులు అవ్వదు, 27తో భాగిస్తున్నా చూడండి, 27 రోజులు అవ్వదు, 27 ఒకట్ల 27, 23 మిగిలిద్ది 0, 27 6 ఉంది, 3 ఉంది, 8 ఉంది, 8తో కొడదాం, 27 × 8, 8 రోజులు 160, 8 ఏళ్ళు 56, 6 11 216, 216 దగ్గరలోనే ఉందిగా, సో 18.52, ఓకేనా. 18.52 మీటర్ పర్ సెకండ్ ఏంటది, ఎంటైర్ జర్నీకి సంబంధించి యావరేజ్ స్పీడ్, ఓకేనా, సగటు వడి. సింపుల్ క్వశ్చన్ అనమాట. టైమ్ అండ్ డిస్టెన్స్ సాల్వ్ చేసే పిల్లలకి, అర్థమెటిక్ చేసే పిల్లలకి ఈజీగానే ఉండిద్ది. తర్వాత క్వశ్చన్, కారు మూవింగ్ విత్ 720 km/h కమ్స్ టు స్టాప్ ఇన్ 4 seconds అన్నాడు. సో ఇనిషియల్ వెలాసిటీ ఎంత, 720, 720ని మనం మీటర్ పర్ సెకండ్లో మార్చుకుందాం, 5/18, 18 4, సో u = 200 m/s. నాకు u వచ్చింది, t ఉంది, v = 0, m = 80 kgs. వాడేం అడిగాడు, ఫోర్స్ అడిగాడు, ఫోర్స్ = మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో ఫోర్స్ = మాస్ అంట 80, నాకు యాక్సలరేషన్ కావాలి. నేనేం కనుక్కోవచ్చు, యాక్సలరేషన్ కనుక్కోవాలంటే v ఉంది, u ఉంది, a ఉంది, t ఉంది, ఏ లేదు, ఏ కనుక్కోవాలి. సో v = u + at ఫార్ములా వేద్దాం. ఫస్ట్ న్యూటన్ ఈక్వేషన్, 0 = 200 + a ఇంటూ 4, 4a మైనస్ = 200, ఇది కొట్టేస్తే a = -50, సో 80 ఇంటూ -50, సో మైనస్ 8 5 40, 2 0, 4000 మైనస్, సి ఆప్షన్, -4000 న్యూటన్స్. సార్ మైనస్ ఎందుకు ఉంది, ఎందుకంటే యాక్సలరేషన్ తగ్గిపోతుంది, ఎందుకంటే నువ్వు ఫోర్స్ అప్లై చేసావు బై ద బ్రేక్స్, ఓకేనా. సో 4 సెకండ్లు ఆగిపోతుంది అన్నప్పుడు మొత్తం ద్రవ్యరాశి మనం నెగిటివ్లో మెన్షన్ చేయాలి, ఓకేనా. కాబట్టి ఫోర్స్ ఏమైంది, నెగిటివ్లో అప్లై అయింది, అందుకే వస్తువు ఆగిపోతుంది, ఓకేనా. అంత ఫోర్స్తో బ్రేకులు దొక్కాడనమాట. కమింగ్ టు an object moves along a straight line, ఓకే, పాత్ ఫర్ 5 seconds, 5 సెకండ్ల పాటు వెళ్తుంది. ఇనిషియల్ వెలాసిటీ ఓకే 10 m/s, ఫైనల్ వెలాసిటీ -2 m/s, యావరేజ్ వెలాసిటీ అడిగాడు, సగటు వేగ పరిమాణం అడిగాడు. సగటు వేగం అంటే మనం ఎలా కనుక్కోవాలి, సింపుల్ ఫార్ములా, u + v/2, యావరేజ్ అన్నాడు కదా, అంతే. u అంటే 10, v అంటే -2/2, 4 వచ్చింది, ఓకేనా. సో 4 m/s. ఎప్పుడైనా యాక్సలరేషన్ అడిగినప్పుడు v - u/t వేయాలి, ఎప్పుడైనా యావరేజ్ వెలాసిటీ అడిగినప్పుడు v + u/2 వేయాలి. ఈ రెండు తేడాలని గమనించండి, ఓకేనా. తర్వాత క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీకి సంబంధించి కరెక్ట్ కానిది ఏంటి అన్నాడు. చూడండి, ద ఏరియా అండర్ వీటీ గ్రాఫ్ గివ్స్ యాక్సలరేషన్ అన్నాడు, ఇదే తప్పు, ఓకేనా. ద ఏరియా అండర్ వీటీ గ్రాఫ్, ఇది వీటీ గ్రాఫ్ అనుకోండి, మనకి ఏరియా ఏం తెలియజేస్తుంది, డిస్ప్లేస్మెంట్ని తెలియజేస్తుంది. వాడు యాక్సలరేషన్ అన్నాడు, కాదు, ఇది స్లోప్ అన్నమాట. ఈ స్లోప్ ఏం తెలియజేస్తుంది, యాక్సలరేషన్ తెలియజేస్తుంది. సో దీన్ని ఏరియా అంటారు. ఈ ఏరియా మొత్తాన్ని తెలియజేసేదేమో డిస్ప్లేస్మెంట్, స్లోప్ మాత్రమే తెలియజేసేది యాక్సలరేషన్. రేపు ఎప్పుడైనా గ్రాఫ్ ఇస్తాడు, దీన్ని స్లోప్ అంటారు. ఈ స్లోప్ ఏం తెలియజేసిద్ది, యాక్సలరేషన్. ఇప్పుడు జాగ్రత్త చూడు, దీన్ని మనం ఏరియా అంటాం. ఈ ఏరియాని తెలియజేస్తుంది డిస్ప్లేస్మెంట్. కానీ వాడు ఏమన్నాడు,
ఏరియాని యాక్సిలరేషన్ అన్నాడు, అందుకే తప్పు అయిందనమాట. ఓకేనమ్మా. ద వీటీ గ్రాఫ్ ఈజ్ ఆరిజెంటల్ లైన్ అన్నాడు, కరెక్టే. ఆరిజెంటల్ లైన్ ఉందిగా. ద స్లోప్ ఆఫ్ ది వీటీ గ్రాఫ్ ఈ 0 అన్నాడు. ఎస్, యాక్సలరేషన్ 0 అయితే స్లోప్ 0 అయింది, కరెక్టే. వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్, యాక్సలరేషన్ ఈ 0 అన్నాడు, కరెక్టే. యూనిఫామ్ మోషన్లో వెలాసిటీ కాన్స్టెంట్గా ఉండిద్ది, యాక్సలరేషన్ 0 ఉండిద్ది. సో రిమైనింగ్ ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ ఎక్సెప్ట్ 1 అనమాట. ఓకేనమ్మా. తర్వాత క్వశ్చన్, ఏ బాల్ ఈజ్ థ్రోన్ అప్వర్డ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ 12 మీటర్ పర్ సెకండ్. ఓకే, వాట్ విల్ బీ ద ఇట్స్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్టర్ 1 సెకండ్ అన్నాడు. 1 సెకండ్ తర్వాత దాని ఫైనల్ వెలాసిటీ ఎంత అన్నాడు. ఓకేనా. మనకేమి ఇచ్చాడు, యూ వాల్యూ ఇచ్చాడు, జీ వాల్యూ ఇచ్చాడు. ఒక వస్తువును పైకి వేస్తున్నప్పుడు జీ వాల్యూ ఏం తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి, అంతేనా కదా. చూడండి, వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏడి, ఫస్ట్ ఈక్వేషన్ వాడుతున్నా. వి ఈక్వల్ టు యూ అంటే ఎంత, 12, ఏ అంటే -9.8, టీ అంటే 1. సో 12 - 9.8 2.2 మీటర్ పర్ సెకండ్. 1 సెకండ్ తర్వాత దాని స్పీడ్ ఏమైంది, 2.2 మీటర్ పర్ సెకండ్ అయింది. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇనర్షియా, జడత్వానికి ఉదాహరణ కానిదేంటి అన్నాడు. ఓకేనా, జాగ్రత్తగా చూద్దాం. ప్యాసింజర్ ఫాలింగ్ ఫార్వర్డ్ వెన్ ఏ బస్ స్టాప్స్. బస్సు స్టాప్, ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఈ బొమ్మలో ఉంది. బస్సు బ్రేక్ తొక్కగానే ప్యాసింజర్ ముందు వైపుకి వస్తాడు, ఇది ఇనర్షియానే. సో ఫస్ట్ది కరెక్టే. ఓకేనా. నెక్స్ట్, ఏ బాల్ రోలింగ్ ఆన్ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ ఫర్ ఎవర్ అన్నాడు. ఘర్షణ లేని ఉపరితలంపై బంతి శాశ్వతంగా వెళ్ళిపోతూ ఉండిద్ది. నో ఫ్రిక్షన్, బాల్ వేసావు, అది వెళ్ళిపోతూనే ఉండిద్ది. మోషన్లో ఉన్న వస్తువు మోషన్లో ఉండటానికి ఇష్టపడుతూ ఉండిద్ది అని చెప్పడమే జడత్వం, ఇది రైటే. డస్ట్ ఫాలింగ్ ఆఫ్ కార్పెట్ వెన్ బీటెన్ అన్నాడు, ఇది కరెక్టే. ఇదిగోండి, ఇలా డస్ట్ని పెట్టి, ఇలా కార్పెట్ని పెట్టి మనం కర్రతో కొట్టినప్పుడు డస్ట్ పార్టికల్స్ అన్ని బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అప్పటి వరకు రెస్ట్ పొజిషన్లో ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు మోషన్లోకి తీసుకొచ్చావో ఆ మోషన్ వాటికి వెళ్ళిపోయి ఆ పార్టికల్స్ బయటికి వెళ్ళిపోతాయి, ఇది కరెక్టే. ఇక డి ఆప్షన్ అవ్వాలి. ఏ బుక్ స్లైడింగ్ ఆన్ రఫ్ సర్ఫేస్ అండ్ స్టాపింగ్ అన్నాడు. ఒక రఫ్ సర్ఫేస్ మీద బుక్ని అలా వదిలేవు, అదేమైపోయింది, స్లైడ్ అవుతూ కాసేపటికి ఆగిపోయింది. సో ఇదేంటి, కైనెటిక్ ఫ్రిక్షన్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో వాడేమడిగాడు, ఇనర్షియాకి ఎగ్జాంపుల్ చెప్పాడు. సో కానిది ఏంటి అన్నాడు, కాబట్టి మనం 4th ఆప్షన్ పెట్టాలి. పైన చెప్పిన 3 ఆప్షన్స్ కూడా ఇనర్షియాకి మంచి ఎగ్జాంపుల్స్. ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, ఒక ఎగ్జాంపుల్ తెలిస్తేనే మనం పెట్టగలం. అంటే ఎగ్జాంపుల్స్ బాగా చూడాలన్న విషయం మీకు అర్థం అవ్వాలి. ద 96 kg astronaut is standing on earth, వాట్ ఈజ్ హిజ్ వెయిట్ ఆన్ ద మూన్ అన్నాడు. మూన్ మీద వాడి వెయిట్ ఎంత, మూన్ మీద వాడి ఆ వెయిట్ ఎంత అన్నాడు. సింపుల్, ఎలా సాల్వ్ చేయొచ్చు, డబ్ల్యూ ఆన్ మూన్ ఈక్వల్ టు మాస్ ఆన్ మూన్ ఇంటూ జీ వాల్యూ ఆన్ మూన్, అంతా మూన్ మీద కదవ్వాలి. ఓకేనా. భూమి మీద జీ వాల్యూ ఎంత, 10. భూమి మీద జీ వాల్యూ 10 అయితే ఇక్కడ g/6 అయింది, అంటే 10/6 అయింది. 10/6 ఇంటూ ఇక్కడ ఎన్ని కేజీలు, 96 కేజీలు, అంతే కదా. సో 96 ఈక్వల్ టు మాస్ ఆన్ మూన్. ఓకేనా. ఇప్పుడు తప్పు చేశానే, ఇక్కడ రావాలి 96. ఓకే, 96 కేజీస్ అన్నాడు కాబట్టి అది మాస్ కదా. సారీ నేను వెయిట్గా తీసుకున్నాను. వాడు అడిగింది ఏంటి, వెయిట్. సో వెయిట్ ఆన్ మూన్ ఈక్వల్ టు మాస్ ఆన్ మూన్ ఎంత, 96 కేజీస్. ఎందుకంటే మాస్ దేంట్లో కొలుస్తాం, కేజీస్ కదా. 96 6 1 6 16
సో వెయిట్ ఆన్ మూన్ ఈక్వల్ టు 160 న్యూటన్స్. సారీ, నేను దాంట్లో వేసాను. ఇలా సాల్వ్ చేయాలి. మనం యూనిట్స్ని పట్టుకున్న కరెక్ట్గా చెప్పచ్చు, ఏ వాల్యూ కానీ రాసుకోవచ్చు. సో మాస్కి అయితే కేజీస్, వెయిట్కి అయితే న్యూటన్స్. మంచి క్వశ్చన్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ కైనెటిక్ ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీ సంబంధించి కరెక్ట్ కానిది ఏంటి అని అడిగాడు. చూద్దాం. ఇట్ ఈస్ ఎ స్కేలర్ క్వాంటిటీ. ఎస్, ఎనర్జీ ఈజ్ ఏ స్కేలర్ క్వాంటిటీ. ఇట్ డిపెండ్స్ ఆన్ ది డైరెక్షన్ ఆఫ్ మోషన్ అన్నాడు. ఇది తప్పు. డైరెక్షన్ ఆఫ్ మోషన్తో దానికి సంబంధం లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది మోషన్, కరెక్టే. ఇట్ క్యాన్ నెవర్ బీ నెగిటివ్, కరెక్టే. కైనెటిక్ ఎనర్జీ బాగా గుర్తుపెట్టుకోండి, మోషన్ మీద ఆధారపడుతుంది కానీ డైరెక్షన్ ఆఫ్ మోషన్ మీద ఆధారపడదు. డైరెక్షన్తో సంబంధం లేదు. నెక్స్ట్, ఎప్పటికీ నెగిటివ్ అవ్వదు. కాంట్ బీ నెగిటివ్. ఎందుకు? ఎం వాల్యూ ఎప్పుడు పాజిటివ్ ఉండిద్ది, వి వాల్యూ మనం స్క్వేర్ తీసుకుంటాం, అందుకే పాజిటివ్ వచ్చింది. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్ అవ్వచ్చేమో కానీ కైనెటిక్ ఎనర్జీ కెన్ నెవర్ బీ నెగిటివ్. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇలాంటి క్వశ్చనే, కానీ ఇక్కడ డిఫరెంట్గా అడిగాడు. ఓకేనా? మీరు అది విని ఇక్కడ రావాలి. ఆర్డర్లో వస్తూ ఉంటేనే ఎన్నో క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన అనుభవం మీకు వస్తుంది. సో బై ఫాలోయింగ్ దట్ ఎక్స్పీరియన్స్, దాన్ని మీరు పెట్టుకొని సాల్వ్ చేస్తే బాగా వస్తాయి. ఓకేనమ్మా? కమింగ్ టు ఆన్సర్ ఏంటి? బి ఆప్షన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ డెమాన్స్ట్రేట్స్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్? న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఏది డిఫైన్ చేస్తుంది అన్నాడు. ఏ కార్ స్పీడింగ్ ఆన్ ద రోడ్డు. ఏ కార్ స్పీడింగ్ ఆన్ ద రోడ్డు కాదు. ఇది మనకి న్యూటన్ సెకండ్ లా గురించి చెప్పట్లేదు. ఏ మ్యాన్ స్టాండింగ్ ఇన్ ఏ లిఫ్ట్. ఏ మ్యాన్ స్టాండింగ్ ఇన్ ఏ లిఫ్ట్ ఏంటి? న్యూటన్స్ థర్డ్ లా. లిఫ్ట్లో ఉన్నప్పుడు కింద బలం పైన బలం రెండు పనిచేస్తాయి. ఏ బుక్ లయింగ్ స్టిల్ ఆన్ ద టేబుల్. ఏ బుక్ లయింగ్ స్టిల్ ఆన్ ద టేబుల్ అన్నాడు. సో ఇదేంటి? ఫస్ట్ లా, ఇనర్జీకి సంబంధించి. సో ఇది డి ఆప్షన్ కరెక్ట్ అవ్వాలి. ఏ శాటిలైట్ మూవింగ్ అరౌండ్ ద ఎర్త్. భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహం మనకి ఏం తెలియజేస్తుంది? న్యూటన్ సెకండ్ లా అని తెలియజేస్తుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్గా చెప్పాలి అంటే దీంట్లో న్యూటన్ ఫస్ట్ లా ఉంటుంది, సెకండ్ లా రెండు ఉంటాయి, బోత్ లాస్. కానీ మనం మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా సెకండ్ లాకి మనం టిక్ చేస్తాం అనమాట. సో ఎగ్జాంపుల్స్ తెలియాలి. ఒక మన చుట్టూ జరుగుతున్న కొన్ని దృగ్విషయాలు ఉంటాయి కదా, కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ ఉంటాయి కదా, అవి ఏ లాకి సంబంధించినవి? ఫస్ట్ లానా, సెకండ్ లానా, థర్డ్ లానా? ఇవి మనం పట్టుకోగలగాలి. ఓకేనా? సో శాటిలైట్ మూవింగ్ అరౌండ్ ద ఎర్త్ అనేది సెకండ్ లాకి ఫస్ట్ లాకి సంబంధించిన ఎగ్జాంపుల్. నెక్స్ట్, సారీ వాడు ఏమడిగాడు? సెకండ్ లా అడిగాడు కదా. సో ఓన్లీ సెకండ్ లా అన్నప్పుడు మనకి ఏమవ్వాలి? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవ్వాలి. ఏ కార్ మూవింగ్ ఆన్ ద స్పీడింగ్ అప్ ఆన్ ద రోడ్. ఎస్, ఇదే కరెక్ట్. ఇది కాదు. దీంట్లో రెండు లాస్ వచ్చినాయి కదా, సెకండ్ లా ఉంది, ఫస్ట్ లా ఉంది, ఇది కాదు. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? కార్ స్పీడింగ్ అప్ ఆన్ ద రోడ్. ఇది కొంత ఫోర్స్తో వెళ్తుంది, యాక్సలరేషన్. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ రిలేటెడ్ టు సెకండ్ లా. సో వాడు అడిగింది సెకండ్ లా మాత్రమే కాబట్టి మనం ఏ చెప్పాలి. బి ఆప్షన్ అడిగాడు అనుకోండి, థర్డ్ లా. సి ఆప్షన్ అడిగితే ఫస్ట్ లా. డి ఆప్షన్ అడిగితే సెకండ్ లా అండ్ ఫస్ట్ లా. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 1 kg dropped from the top of a building of height x. Okay, what will be the value of x if the block hits the ground with a velocity of 20 meter per second? ఫైనల్ వెలాసిటీ ఎంత? 20 meter per second. జీ వాల్యూ ఇచ్చాడు. సో మనం ఏం కనుక్కోమన్నాడు? వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి? హైట్ కనుక్కోమన్నాడు, అంతే కదా. ఎంత ఎత్తు వైపు నుంచి కింద పడిందని అడిగాడు. సో ఇనీషియల్గా ఎంత? ఇనీషియల్గా 0. ఫైనల్ ఎంత? 20 meter per second, అంతే కదా. జీ వాల్యూ ఎంత?
10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎక్స్ అడిగాడు అంటే అది ఎస్ఏ కదా, ఎస్ లేదా హెచ్ అని చెప్పచ్చు. సో హెచ్ ఈక్వల్ టు వియువి, ఇది ఉంది కాబట్టి ఏ ఫార్ములా వాడచ్చు, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2GH. ఈ థర్డ్ ఫార్ములా వాడచ్చు. వి స్క్వేర్ అంటే 400 మైనస్ 0, 2 ఇంటూ జీ వాల్యూ ఎంత 10 ఇంటూ హెచ్, హెచ్ వాల్యూ ఈక్వల్ టు 20. సో ఎక్కడ ఉంది 20, ఇదిగోండి సి ఆప్షన్. ఓకేనా, 20 మీటర్ల ఎత్తు నుంచి 1 kg వస్తువుని కింద పడేస్తే అది భూమిని 20 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వచ్చి గుద్దుకుంటుంది అనమాట. ఓకేనా, ఒక్క నిమిషం. మైక్ మిస్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాల్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ఏ రెస్ట్ at the top of an inclined smooth plane of length 5 centimeters. ఇదిగోండి ఇలా ఇంక్లైన్డ్గా ఉన్న 5 సెంటీమీటర్ల ఎత్తులో ఉన్న ఇంక్లైన్డ్ ప్లేన్ నుంచి ఒక బాల్ వదిలాడు. ఆఫ్టర్ రీచింగ్ ద బాటమ్, ఇక్కడ బాటమ్ రాగానే ఇట్ ట్రావెల్స్ హారిజాంటల్లీ ఆన్ ఏ స్మూత్ సర్ఫేస్, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయిద్ది. హౌ మచ్ డిస్టెన్స్ ఇట్ విల్ ట్రావెల్ హారిజాంటల్లీ నెగ్లెక్ట్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ అన్నాడు. ఒకవేళ ఫ్రిక్షనల్ ఫోర్స్ లేకపోతే ఆ బాల్ ఎంత దూరం వెళ్ళిద్ది అన్నాడు. ఎంత దూరం వెళ్ళిద్ది, ఇన్ఫైనైట్ దూరం వెళ్ళిద్ది అనమాట. ఫ్రిక్షన్ ఉంటే ఎక్కడో చోట ర్యాపిడ్ వల్ల ఆగిపోయే అవకాశం ఉంది. సో దేర్ ఈజ్ ఎ ఫైనైట్ డిస్టెన్స్, కొంత దూరం వెళ్ళి ఆగిపోయిద్ది. కానీ ఫ్రిక్షన్ లేదనుకోండి అంతే వెళ్ళిపోతూనే ఉండిద్ది. ఓకేనా, క్వశ్చన్ చూస్తానికి చాలా హార్డ్గా అనిపించిన పెద్దగా క్వశ్చన్ అయితే ఈజీ. ఇలా వదిలినప్పుడు బాల్ ఇలా వెళ్ళిపోతూ ఉండిద్ది. కారణం దట్ ఈస్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ ట్రావెల్ చేసిద్ది డ్యూ టు ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్. ఓకేనమ్మా, కమింగ్ టు క్వశ్చన్ చూసారా ఎంత ఉంటుందో ఒక్కొక్క క్వశ్చను. ఇది ఇలాంటి క్వశ్చన్లు 419 క్వశ్చన్లు, అంటే వీటిలో నుంచి ఎక్కువ అడిగాడు. ఈ యూనిట్ 9th NCERTలో మోషన్ అని చెప్పి సింపుల్గా ఉండిద్ది, కానీ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఆ NCERTని దాటి అడిగాడు. అది మనకు ఎలా తెలిసిద్ది, అక్కడ కాన్సెప్టే కానీ అడిగే క్వశ్చన్స్ ఇన్ని రకాలుగా చూడాలి. చూడండి, లైన్ టు లైన్ పిన్ మొత్తం పెట్టి మొత్తం కన్ఫ్యూజ్ చేస్తాడు. నువ్వు బుక్ మాత్రమే చదివావు అనుకో, ఇన్ని స్టేట్మెంట్స్ నీకు ఒక స్టేట్మెంటే తెలుసు, కానీ 4 ఇచ్చినప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. బుక్ చదివి MCQs కూడా చూసావు అనుకో, నీకు అదే ప్లస్ అయ్యిద్ది. చూడండి, ఒక వ్యక్తి భారీగా ఉండే స్థిరమైన వస్తువుని పార్క్ చేసిన ట్రక్, ఇదిగోండి ఇక్కడ ఉంది, లాంటిది బలంతో నెట్టాడు. ఇదిగోండి ఇలా నెడుతున్నాడు. ఆ వస్తువు -F బలంతో ఇదిగోండి వెనక్కి నెడుతుంది ఈ వ్యక్తిని కూడా. న్యూటన్ 3వ నియమం సూచించినట్లు ప్రతిచర్య బలం సమానంగా ఉంటాయి. ఈ ఫోర్సు అంటే ఇటువైపుది ఇటువైపుది రెండు ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. యాక్షను రియాక్షను ఓకే. వ్యతిరేకంగా ఉంటే వస్తువు ఎందుకు వేగవంతం కాదు అన్నాడు. మనం ఇలా నెడుతున్నాం, ఆ వస్తువు మన వైపు నెడుతుంది, అవునా కాదా? అలా నెడుతున్నప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడు, వై డస్ ద ఆబ్జెక్ట్ నాట్ యాక్సెలరేట్ ఇఫ్ ద రియాక్షన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సజెస్టెడ్ బై ద థర్డ్ లా అన్నాడు. వీడు ఎంత నెడుతున్నాడో వాడు అంతే నెడుతున్నాడు కదా, అప్పుడు ఎందుకు ఆ స్టేషనరీ ఆబ్జెక్ట్ కదలట్లేదు, యాక్సెలరేట్ అవ్వట్లేదు అని అడిగాడు. ఓకేనా, మంచి క్వశ్చన్. ఎందుకు చూద్దాం. ఇదిగోండి ఇది ఆన్సర్, డి ఆప్షన్. ద యాక్షన్ రియాక్షన్ ఫోర్సెస్ యాక్ట్ ఆన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ బట్ ద స్టాటిక్ ఫ్రిక్షన్ ఆఫ్ ది స్టేషనరీ ఆబ్జెక్ట్ బ్యాలెన్సెస్ ద అప్లైడ్ పుష్ ఫోర్స్ అన్నాడు. ఇది అది రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మీద పనిచేస్తున్నాయి. సో యాక్షన్ రియాక్షన్ ఫోర్స్ ఉంది. అయితే ఈ ట్రక్ ఉంది కదా, ఈ ట్రక్కి స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంది.
స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉండటం వల్ల, స్టేషనరీ ఆబ్జెక్ట్ అంటే కదలకుండా నిశ్చలంగా ఉన్న వస్తువు, దానికి స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువగా ఉండటం వల్ల అప్లైడ్ వచ్చిన పుష్ ఫోర్స్ అది ఏం చేస్తుంది, రివర్స్లో అప్లై చేస్తుంది. అందుకే మనం ఏం చేస్తున్నా, కదలట్లేదు. పాయింట్ మీకు అర్థమైందా? కాబట్టి ట్రక్ ఎందుకు మూవ్ అవ్వట్లేదు అంటే ఫోర్స్లు బ్యాలెన్స్ అయిపోతున్నాయి. నువ్వు బాగానే అప్లై చేస్తున్నావు, కానీ దానికి ఉండే రియాక్షన్ ఫోర్సు ప్లస్ ఆ స్ట్రక్కుండే ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల బ్యాలెన్స్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే అన్బ్యాలెన్స్ క్రియేట్ అవుతుందో అప్పుడు మోషన్ క్రియేట్ అయింది. సో డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మంచి క్వశ్చన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. స్టేషనరీ ఫ్రిక్షన్ బ్యాలెన్సెస్ ద అప్లైడ్ పుష్ ఫోర్స్. లెక్క ప్రకారంగా వీడు వేసిన పుష్ ఫోర్స్ని ఇదేం చేస్తుంది, బ్యాలెన్స్ చేసేస్తుంది. ఒకవేళ స్టాటిక్ ఫ్రిక్షన్ లేదనుకోండి, అప్పుడు మనం నెడితే తప్పనిసరిగా ట్రక్ కదిలిద్ది అనమాట. ఓకేనా? నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ పెండులం బాబ్ స్వింగ్స్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్ టు ఎక్స్ట్రీమ్ పొజిషన్ అన్నాడు. ఇది మీన్ పొజిషను, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషను. ఓకేనా? ఇప్పుడు మీన్ పొజిషన్ నుంచి బాల్ ఏమైంది, పైకి వెళ్ళింది అంటే కొంత హైట్ వెళ్ళిందా లేదా? కొంత హైట్ వెళ్తే అక్కడ ఉండే ఎనర్జీ ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇలా పైకి వెళ్ళినప్పుడు ఏం పెరిగిద్ది, పొటెన్షియల్ ఎనర్జీ పెరిగిద్ది. ఇలా కిందకు వచ్చినప్పుడు కైనెటిక్ ఎనర్జీ తగ్గిద్ది అనమాట. కైనెటిక్ ఎనర్జీ తగ్గిద్ది. వెళ్ళినప్పుడు పెరిగింది, వచ్చేటప్పుడు తగ్గిద్ది. సో ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ పెరిగింది అంటే కైనెటిక్ ఎనర్జీ ఏమవ్వాలి, తగ్గాలి. బికాజ్ రెండు ఎలా ఉంటాయి, కాన్స్టెంట్గా ఉంటాయి. కాబట్టి ఉయ్యాలని ఎత్తుకు తీసుకెళ్ళామనుకో పొటెన్షియల్ ఎనర్జీ పెరిగింది, ఉయ్యాలను వదిలేసామనుకోండి కిందకు వచ్చింది అంటే పొటెన్షియల్ ఎనర్జీ తగ్గింది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చెప్పాలి, డి ఆప్షన్. పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజెస్, కైనెటిక్ ఎనర్జీ డిక్రీజెస్. పొటెన్షియల్ ఎనర్జీ పెరిగితే కైనెటిక్ ఎనర్జీ తగ్గిద్ది, వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు రివర్స్లో జరిగిద్ది అనమాట. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్, వెన్ రైజ్డ్ హ్యామర్, పైకెత్తిన సుత్తి మేకుపై పడి దాన్ని చెక్కలోకి దింపుతుంది. ఓకే, మేకుపై సుత్తి యొక్క బలం ద్వారా జరిగిన పని ధనాత్మకం అన్నాడు. ఇదిగోండి, ఇది సుత్తి, ఇది మేకు. సుత్తి వచ్చి దేనికి తగిలింది, మేకుకు తగిలింది. అదే వర్క్, పాజిటివ్ వర్క్ అన్నాడు. జాగ్రత్త చూడండి, ఇదే దృశ్యంలో ఏ వాక్యం రుణాత్మక పనిని వివరిస్తుంది అన్నాడు. పాజిటివ్ వర్క్ ఆడు చెప్పాడు, నిన్ను అడిగాడు నెగిటివ్ వర్క్. సుత్తు వచ్చి మేకు మీద పడితే పాజిటివ్, అవునా కాదా? ఇప్పుడు చూడండి, ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఎగ్జెక్టెడ్ బై ద నెయిల్ ఆన్ ది హ్యామర్. సుత్తిపై మేకు ప్రయోగించిన బలం వల్ల జరిగిన పనిని నెగిటివ్ వర్క్ అనాలి. సుత్తి మేకుపై చేసిందేమో పాజిటివ్, మేకు సుత్తిపై చేసిందేమో నెగిటివ్ అనమాట. ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఎగ్జెక్టెడ్ బై ద నెయిల్ ఆన్ ద హ్యామర్. నెయిల్ ద్వారా, మేకు ద్వారా సుత్తి మీద రివర్స్లో అప్లై చేయబడిన ఫోర్స్నే మనం వర్క్గా కన్సిడర్ చేసి నెగిటివ్ వర్క్గా చెప్పాలి. ఓకేనా? కమింగ్ టు, ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏ మూవింగ్ బాడీ విల్ అన్నాడు. ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకపోతే ఏమైద్ది అన్నాడు. కాన్స్టెంట్ యాక్సిలరేషన్తో వెళ్ళదు. స్టాప్స్ డ్యూ టు ఇనర్షియా కాదు. స్లో డౌన్, చేంజ్ ఇట్స్ పాత్ కాదు. మెయింటైన్ కాన్స్టెంట్ వెలాసిటీ ఇన్ స్ట్రైట్ లైన్. ఎస్, ఇది కరెక్ట్. ఓకేనా? ఎక్కడైతే మనకి ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఉండదో సరళ రేఖా మార్గంలో స్థిరంగా వెళ్ళిపోతూనే ఉంటాం. కాన్స్టెంట్ యాక్సిలరేషన్ ఉండదు, కాన్స్టెంట్ వెలాసిటీ ఉండిద్ది. ఓకేనా? కమింగ్ టు, which of the following activities demonstrates the presence of spaces between particles of matter అన్నాడు. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ లోపల అంటే చర్య పదార్థక కణాల మధ్య ఖాళీ స్థలాలు ఉన్నాయి అని ఎలా చెప్పచ్చు అన్నాడు. ఓకేనా? ఎలా చెబుతాం, హీటింగ్ చేయడం వల్ల కాదు, ఫ్రీజింగ్గా కాదు, కంప్రెసింగ్గా కాదు. సి ఆప్షన్, నీటిలో చక్కెరని కరిగించడం. ఒక చక్కెరని తీసుకెళ్ళి నువ్వు వాటర్లో వేసావు అంటే ఆ చక్కెర కరిగింది అనుకోండి, దాని అర్థం ఏంటి, ఇది వాటర్ మాలిక్యూల్. ఈ ఏమో ఈ మధ్యలో తెల్లగా ఉన్నాయి
షుగర్ మాలిక్యూల్స్. వాటర్ మాలిక్యూల్స్ మధ్య ఏముంది? స్పేస్ ఉంది. స్పేస్ ఉంది కాబట్టి నువ్వు పందారేస్తే ఏమైంది? కరిగింది. అవునా కదా? సో డిజాల్వింగ్ షుగర్ ఇన్ వాటర్ గివ్స్ ఎగ్జాంపుల్స్ దెర్ ఈజ్ ఎ స్పేస్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఫోర్స్ దట్ చేంజెస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ అన్నాడు. ఒక వస్తువు యొక్క గమన స్థితిని మార్చే బలాన్ని ఏమంటారు అన్నాడు. సో మోషన్లోకి రావాలి అంటే బ్యాలెన్స్డ్ ఫోర్స్ కాదు, ఫ్రిక్షనల్ కాదు, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. ఓకేనా? అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై చేస్తేనే వీ కెన్ గెట్ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ టు ఎ మోషన్. సో సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గ్రావిటేషనల్ కూడా కాదనమాట. కమింగ్ టు నెక్స్ట్ వన్. వై ఈజ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ కన్సిడర్డ్ యాజ్ ఎ వీక్ ఫోర్స్ ఇన్ ఎవ్రీ టెరెస్ట్రియల్ ఇంటరాక్షన్స్ సచ్ బిట్వీన్ యూ అండ్ ఏ ఫ్రెండ్ సిట్టింగ్ నియర్ బై అన్నాడు. దీన్ని వీక్ ఇంటరాక్షనల్ ఫోర్స్గా, ఒక వీక్ ఫోర్స్ అంటాం జీని, గ్రావిటేషనల్ ఫోర్స్. ఎందుకు మనం అంటున్నాం? మీ పక్కన కూర్చున్న మీ స్నేహితుడికి మరియు మీకు మధ్య ఉండే పరస్పర చర్యల వంటి రోజువారీ భౌతిక పరిస్థితుల్లో గురుత్వాకర్షణ బలాన్ని ఎందుకు బలహీనమైన బలంగా పరిగణిస్తారు? దాన్ని ఎందుకు వీక్ ఫోర్స్ అంటారు అని అడిగాడు. అవును, ఎందుకంటారు? చూద్దాం. ఫోర్స్ ఈజ్ ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ వెన్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ఫ్రీ ఫాలా? కాదు. ద డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ ఇస్ నెగ్లిజిబుల్లీ స్మాలా? కాదు. బికాస్ ద మాస్ ఆఫ్ ది హ్యూమన్ ఆబ్జెక్ట్స్ ఈజ్ మచ్ గ్రేటరా? కాదు. ఎస్, ఇది కరెక్ట్. బికాస్ ద ఫోర్స్ ఈజ్ ఓన్లీ సిగ్నిఫికెంట్ వెన్ లార్జ్ మాసెస్ లైక్ ప్లానెట్స్ ఆర్ సెలెస్టియల్ బాడీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ అన్నాడు. సామాన్యంగా ఇది భూమి, ఇది మనిషి. భూమికి మనిషికి ఇది M1, ఇది M2. ఈ రెండింటి మధ్య ఫోర్స్ ఉండిద్ది. భూమి అనేది మాస్ పరంగా చూసుకుంటే చాలా పెద్దది. ఎప్పుడు ఒక లార్జర్ మాస్ ఉండిద్దో అప్పుడు ఫోర్స్ చాలా సిగ్నిఫికెంట్గా ఉండిద్ది. పెద్ద ద్రవ్యరాశులు, గ్రహాలు లేదా ఖగోళ వస్తువులు వంటివి ఉన్నప్పుడు మాత్రమే ఈ బలం గణనీయంగా ఉంటుంది. అంటే మనం సిగ్నిఫికెంట్గా ఇంత బలం ఉందని చెప్పచ్చు. కానీ ఇక్కడ M1, ఇక్కడ M2, ఇద్దరు కూడా మనుషులు. వీళ్ళిద్దరు మాస్ చాలా తక్కువ ఉండిద్ది. రెండు మాస్ తక్కువ ఉన్న వస్తువుల మధ్య ఫోర్స్ ఉండిద్ది, కానీ వెరీ వెరీ నెగ్లిజిబుల్. అందుకే మనం దాన్ని వీక్ ఫోర్స్ అంటున్నాం. ఈ ఫోర్స్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే M1 M2 ఏదో ఒకటి పెద్ద బాడీ అయి ఉండాలి. అంటే గ్రహాలు లేదా ఖగోళ వస్తువులు. సెలెస్టియల్ బాడీస్ అయితే చక్కగా ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ చేంజెస్, స్పీడ్ చేంజ్ అవుతుంది, ఓకే, విత్ టైం, ద డిస్టెన్స్ టైం గ్రాఫ్ విల్ బి అన్నాడు. డిస్టెన్స్ టైం గ్రాఫ్ ఎలా ఉండిద్ది అన్నాడు. జాగ్రత్తగా చూడండి. స్పీడ్ చేంజెస్ అన్నాడు. T1లో ఒకలాగుంది, T2లో ఒకలాగుంది, T2లో ఒకలాగుంది. అంటే స్పీడ్ ఏమవుతుంది? చేంజ్ అవుతూ ఉంది. స్పీడ్ చేంజ్ అవుతుంది అనడానికి మనం ఇలా చూపించాలన్నమాట. దిస్ ఈజ్ ద కరెక్ట్ గ్రాఫ్. దీన్ని మనం ఏమంటాం? కర్వ్ లైన్ అంటాం. సో ఎక్కడుంది? ఎస్, కర్వ్డ్ లైన్. సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. హారిజాంటల్ స్ట్రైట్ లైన్ అంటే స్టేషనరీ. స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు టైమ్ యాక్సిస్ అంటే స్టేషనరీ. స్ట్రైట్ లైన్ ఇంక్లైన్ టు టైమ్ యాక్సిస్ అంటే యూనిఫామ్ స్పీడ్. ప్రతి స్టేట్మెంట్కి పేరు రాస్తున్నా. ఇది స్టేషనరీ మోషను, ఇది యూనిఫామ్ స్పీడ్, ఇదేమో ఇంక్రీజింగ్ స్పీడ్. దాన్నే ఇదిగోండి నాన్ యూనిఫామ్ స్పీడ్ కింద మాట్లాడుకోవచ్చు. ఇది స్ట్రైట్ లైనే. సో సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రతి గంటకో ఏదో T1 T2 ప్రతి సమయానికి స్పీడ్ మారుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. వాట్ ఈస్ రిక్వైర్డ్ టు డిస్క్రైబ్ ద డిస్టెన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ హ్యాస్ ట్రావెల్డ్? ఒక వస్తువు ప్రయాణించిన దూరాన్ని వివరించడానికి మనకి ఏం కావాలి అన్నాడు. దూరాన్ని ప్రయాణించిందని చెప్పాలి. ఏం కావాలి? ఓన్లీ ద న్యూమరికల్ వాల్యూ విచ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. ఎస్, ఇదే కరెక్ట్. సంఖ్య తెలిస్తే చాలు, ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని చెప్పచ్చు. స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్స్ అక్కర్లా, అది డిస్ప్లేస్మెంట్కి కావాలి. బోత్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్తో నాకు సంబంధంలా. ఓన్లీ డైరెక్షన్, అసలు డైరెక్షన్తో సంబంధంలా. నాకు పలానా న్యూమరికల్ వాల్యూ అది ట్రావెల్ చేసిందని తెలిస్తే చాలు, నేను దూరాన్ని అంచనా వేయగలను.
సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్స్ అంటే దేని కిందకు వస్తుంది? డిస్ప్లేస్మెంట్ కిందకు వస్తుంది. యూ నీడ్ టు నో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్, దెన్ ఓన్లీ యూ కెన్ డిఫైన్ డిస్ప్లేస్మెంట్. అప్పుడు మాత్రమే మన స్థానభ్రంశాన్ని చాలా చక్కగా చెప్పగలం. ఓకేనమ్మా. నెక్స్ట్, విచ్ టర్మ్ డిస్క్రైబ్స్ ద క్లోజ్నెస్ ఆఫ్ ది పార్టికల్స్ ఇన్ సాలిడ్స్ అన్నాడు. సాలిడ్స్లో పార్టికల్స్ అన్ని చాలా దగ్గరగా ఉంటాయి, అవునా కాదా? దాన్ని చెప్పడానికి మనం ఏం వాడచ్చు అన్నాడు. కణాల సామీప్యత అంటే కణాల క్లోజ్నెస్. కంప్రెసిబిలిటీ కాదు, డెన్సిటీ కాదు, రిగిడిటీ కాదు. ఇంటర్ పార్టికల్ స్పేస్. ఓకేనా. ప్రతి అణువుకి మధ్య డిస్టెన్స్ ఉండిద్ది అని చెప్పాలంటే కణాల మధ్య దూరం ఇంటర్ పార్టికల్ స్పేస్ లేదా ఇంటర్ సెల్యులర్ స్పేస్ అంటారు. కణంలో అయితే ఇంటర్ సెల్యులర్ స్పేస్ కణం లోపల ఉండే ఖాళీ స్థలం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దైర్ మాసెస్ ఆర్ డబుల్డ్ అన్నాడు. ఓకే, m1 కాస్త 2m1 అయింది, m2 కాస్త 2m2 అయింది. ఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1 ఇంటూ m2. కానీ ఇప్పుడు ఏమైంది? ఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 2m1 ఇంటూ 2m2. 2 బయట తీసుకొద్దాం. ఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 4 టైమ్స్ ఆఫ్ m1 ఇంటూ m2. దీంతో పోల్చుకుంటే ఇది ఏమైంది? 4 రెట్లు పెరిగింది. సో బలం 4 రెట్లు పెరిగింది, క్వాడ్రపుల్. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎంత పెద్దగా ఉందో, కాస్త జూమ్ చేస్తున్నాను మీకు అర్థం అవడానికి. ఏ రైఫిల్ ఫైర్స్ ఏ లైట్ బుల్లెట్ రిజల్టింగ్ లార్జ్ ఫార్వర్డ్ యాక్సలరేషన్ ఆఫ్ ది బుల్లెట్ అండ్ మినిమల్ బ్యాక్వర్డ్ రికాయిల్ ఆఫ్ యాక్సలరేషన్ ఆఫ్ ది రైఫిల్ అన్నాడు. ఏమీ లేదు, ఇది రైఫిల్, ఇది బుల్లెట్. బుల్లెట్కి మాస్ చాలా తక్కువ ఉంది, అందుకే యాక్సలరేషన్ బాగా ఎక్కువ ఉండి చాలా బొమ్మను చూసుకుంటూ వెళ్ళిపోయిద్ది. కానీ గన్కి మాస్ చాలా ఎక్కువ ఉండిద్ది. మాస్ చాలా ఎక్కువ ఉండటం వల్ల దాని యాక్సలరేషన్ ఎలా ఉండిద్ది? చాలా తక్కువ ఉండిద్ది. సో మాస్ తక్కువ ఉన్న బుల్లెట్ ఏమో ఎక్కువ యాక్సలరేషన్తో ముందుకెళ్ళింది, మాస్ ఎక్కువ ఉన్న గన్ను తక్కువ యాక్సలరేషన్తో వెనక్కి వచ్చింది. ఇది యాక్షన్, ఇది రియాక్షన్. ఓకేనా. దాన్ని అడిగాడు క్వశ్చన్. ఒక రైఫిల్ తేలికపాటి బుల్లెట్ని కాల్చినప్పుడు బుల్లెట్ భారీగా ముందుకు త్వరణాన్ని మరియు రైఫిల్ కనీస వెనక త్వరణాన్ని పొందుతుంది. బలాలు సమానంగా మరియు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, సో యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్స్ రెండు ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఉన్నప్పటికీ బుల్లెట్ కంటే రైఫిల్ త్వరణం ఎందుకు చాలా తక్కువగా ఉంది? వై ద యాక్సలరేషన్ ఆఫ్ రైఫిల్ ఈజ్ వెరీ లెస్ అన్నాడు. ఓకేనా. ఎందుకు? కారణం ఏంటి? ఎందుకు అంటే ద యాక్సలరేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ అండ్ ద రైఫిల్ హ్యాజ్ మచ్ గ్రేటర్ మాస్ దెన్ బుల్లెట్. ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. రెండు బలాలు ఒకటే, ప్రతిచర్య బలాలు రెండు ఒకటే, కానీ దీనికి మాస్ ఎక్కువ, దీనికి మాస్ తక్కువ. అందువల్ల మాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాక్సలరేషన్. మాస్ ఎక్కువ ఉంది కదా, అందుకే రైఫిల్కి యాక్సలరేషన్ తక్కువ ఉంది అన్నాడు. సో ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. మస్తు క్వశ్చన్ అండి, అంత కాన్సెప్చువల్ క్వశ్చన్సే. ఓకేనా. ప్రతి క్వశ్చన్ని చదవటానికి కనీసం 1 minute టైము మనం పెట్టకపోతే అర్థం కాదు. 25 క్వశ్చన్లకి 25 నిమిషాలు తీసుకునే పేపర్లు కూడా ఉన్నాయి. ఓకేనా. ఇదంతా పూర్తయ్యేటప్పటికి ఇక మెకానిక్స్లో ఏ టాపిక్ అడుగుతాడో, ఎలా అడుగుతాడో, ఏ ఫార్ములా అడుగుతాడనే డౌటే ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, 2 objects are being accelerated. One has mass 3 kg, accelerated 4 meter/second. 3 kgల వస్తువు 4 meter/second/తో యాక్సలరేషన్తో వెళ్తుంది. తర్వాత అండ్ అదర్ హ్యాజ్ మాస్ 5 kg, యాక్సలరేటెడ్ 2 meter/second². 5 kgల వస్తువు ఏమో 2 meter/second² వెళ్తుంది. విచ్ వన్ నీడ్స్ గ్రేటర్ ఫోర్స్ అన్నాడు. సింపుల్, F ఈక్వల్ టు 3 × 4 12, F ఈక్వల్ టు 5 × 2 10. సో దీనికి గ్రేటర్ ఫోర్స్ కావాలి.
కాబట్టి మనం ఏం చెప్పాలి? ద 3 kg ఆబ్జెక్ట్, 3 kgల వస్తువు ఎక్కువ ఫోర్స్ని అనుభూతి చెందుతుంది, కదిలించడానికి ఎక్కువ బలం అవసరం. ఓకేనమ్మా? తర్వాత క్వశ్చన్. ఏ బాల్ ఈస్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్ at a speed of 2 meter per second. What will be the maximum height attained? The velocity of the body at the highest point respectively of the ball అన్నాడు. ఒక బంతిని నిలువుగా 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో వేసాం. ఇదిగోండి, ఇది యూ అనుకోవాలి. ఓకేనా? ఇది జీ వాల్యూ. జీ వాల్యూ కిందకి పనిచేస్తూ ఉండిద్ది, బాల్ పైకి వెళ్తుంది. మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం హైట్ ఎంత అన్నాడు. సింపుల్, h = u²/2g ఫార్ములా. u అంటే ఎంత? 2 × 2, 2 స్క్వేర్, 2 × 10, ఇది కొట్టేస్తే 2/10, 1/5, 1/5 అంటే 0.2. సో 0.2 ఏడుంది? ఇదిగోండి, ఈడ ఉంది. ఇక్కడ 0 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నాడేంది, మరి సెకండ్ అన్నాడేంటి? ఓకే, హైయెస్ట్ పాయింట్. ఓ వెలాసిటీ కూడా అడిగాడా? వెలాసిటీ అడిగాడు. ఇలా పైకి వెళ్ళగానే వి వాల్యూ ఏమైపోయింది? 0 అయిపోయింది. సో ఇది కాదు, సారీ, ఫైనల్ వెలాసిటీ 0 అయింది, మ్యాక్సిమం హైట్ 0.2 మీటర్ వెళ్ళిద్ది అనమాట. ఎందుకంటే కింద నుంచి పైకి వేస్తే ఫైనల్ వెలాసిటీ 0. సో మనం అది చూసైనా పెట్టేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాయ్ వాక్స్ వన్ ఎండ్ ఏ టు ద అదర్ ఎండ్ బి స్ట్రైట్ 1000 మీటర్స్. ఒక ఏ నుంచి బికి వెళ్ళాడు, ఇలాగా 1000 మీటర్స్ వెళ్ళాడు ఇన్ 2 minutes. ఓకే, అండ్ దెన్ టర్న్స్ అరౌండ్ అండ్ వాక్స్ 400 మీటర్ బ్యాక్ టు సి. మధ్యలో బి ఎండ్ నుంచి వస్తూ సి దగ్గరికి వచ్చాడు, 400 మీటర్లు దాటి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి బయలుదేరాడు, ఇక్కడికి వచ్చాడు. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఇప్పుడు ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత? 600 మీటర్లు. 1000 నడిచి 400 వెనక్కి వచ్చాడు కదా, 600 మీటర్లు. ఇలా వెళ్ళి ఇలా రావటానికి తనకు రివర్స్లో పెట్టిన టైం ఎంత? ఇటు వెళ్ళినప్పుడు 2 నిమిషాలు, ఇటు వెళ్ళినప్పుడు 2 నిమిషాలు, మొత్తం ఎంత? 4 నిమిషాలు. వాడేమడిగాడు? యావరేజ్ వెలాసిటీ. సో యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. టోటల్ డిస్టెన్స్ అంటే ఎంత? 600. టైం ఎంత? 4 × 60, 4 నిమిషాలు. కాబట్టి ఇక్కడ మనల్ని మీటర్ పర్ సెకండ్లో అడిగాడు కాబట్టి సెకండ్లోకి మార్చాలి. ఇది 6 1 6 10, 2 5 2 2, 2.5. సో 2.5 ఆడుంది, బి ఆప్షన్. సింపుల్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? తర్వాత క్వశ్చన్. ఏ బాల్ ఈస్ థ్రోన్ అప్ విత్ వెలాసిటీ x మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ఇసిరాడు. ఓకే, బాల్ అటైన్స్ మ్యాక్సిమం హైట్ 50 మీటర్లు వెళ్ళింది. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? హైట్ అడిగాడు, యూ వాల్యూ అడిగాడు. వెలాసిటీ కదా, x మీటర్ పర్ సెకండ్ అన్నాడు కాబట్టి ఎక్స్ అంటే యూ వాల్యూని అడిగాడు. టేక్ ద జీ వాల్యూ 10 అన్నాడు. ఓకే, నాకు యూ తెలుసు, జీ తెలుసు, హెచ్ తెలుసు. మూడిటికి సంబంధించిన ఫార్ములా ఏంటి? h = u²/2g. హెచ్ ఎంత? 50, u², 2 × 10. ఓకేనా? 50 2 100, 100 × 10 = u². u = రూట్ 100 × 10, రూట్ 100 10, రూట్ 10, రూట్ 10 వచ్చింది. సో 10√10. అంతే కదా, 1000కి మనం రూట్ కట్టామనుకోండి 10√10 వచ్చింది అనమాట. సో చూసారు, ఆప్షన్స్ కూడా రూటుల్లో కూడా ఇస్తున్నాడు. ఇవ్వడు అనుకోవటానికి ఏదీ లేదు. ద వర్క్ రిక్వైర్డ్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ టు బ్రింగ్ మూవింగ్ బాడీ టు రెస్ట్ ఈజ్ కాల్డ్ అన్నాడు. ఓకేనా? మూవింగ్ బాడీని రెస్ట్లోకి తేవడానికి కావాల్సిన ఎనర్జీని ద వర్క్ రిక్వైర్డ్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ బ్రింగ్ మూవింగ్ బాడీ టు రెస్ట్. ఓకే, మోషన్లో ఉన్న వస్తువుని మనం ఎక్కడ తేవాలి? రెస్ట్కి తేవాలి. అంటే మనం ఏ ఎనర్జీ అప్లై చేయాలి? గతిజ శక్తి. ఓకేనా? కైనెటిక్ ఎనర్జీ అప్లై చేయాలన్నమాట. అప్లై చేస్తే ఏమైద్ది? పని దేనికి సమానం అన్నాడు.
వర్క్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అని మనం మాట్లాడుకున్నాం కదా, అదనమాట. ఓకేనా. ద వర్క్ రిక్వైర్డ్ ఎన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ టు బ్రింగ్ ఏ మూవింగ్ బాడీ టు రెస్ట్. అంటే ఇక్కడ మోషన్ నుంచి రెస్ట్లోకి వచ్చింది. ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఉండిద్ది, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఉండిద్ది. రెండు కైనెటిక్ ఎనర్జీల మధ్య డిఫరెన్స్ మనం ఏమనాలి, వర్క్ అనాలి. సో బాహ్య బలం ద్వారా పని చేసిన ఆ ఎనర్జీ దేనికి సమానం అంటే పనికి సమానం. సో డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. కాస్త క్వశ్చన్ని ముందు వెనక ముందు ఫ్రేమ్ చేశాడు అంతే. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ బుక్ ఈజ్ లయింగ్ ఆన్ ద టేబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ మూవింగ్, విచ్ ఆఫ్ ది ఫోర్సెస్ ఆర్ బ్యాలెన్స్డ్ అన్నాడు. ఒక బుక్ టేబుల్ మీద అలా ఉంది. ఓకేనా. ఓకే. ఏ రెండు ఫోర్సులు ఉంటాయి అన్నాడు. ఏ బలాలు సమతుల్యంగా చేస్తున్నాయి అన్నాడు. ఒకటి వెయిట్, ఇంకోటేమో నార్మల్ ఫోర్స్. ఎక్కడుంది ఏ ఆప్షను? ఇదిగోండి ఫస్ట్ ఆప్షనే ఉందిగా. వెయిట్ ఆఫ్ ది బుక్ నార్మల్ రియాక్షన్ బై ద ఫోర్స్. పుస్తక బరువు టేబుల్పై చూపే లంబమైన ప్రతిచర్య. ఈ రెండు ఏం చేస్తున్నాయి, ఆ బుక్ని స్టేబుల్గా ఉంచుతున్నాయి. ఓకేనా. నార్మల్ రియాక్షన్ ఫ్రిక్షన్ కాదు, వెయిట్ ఫ్రిక్షన్ కాదు, ఓన్లీ వెయిట్ కాదు. ఇక్కడ రెండు ఫోర్సులు ఉంటాయి, ఒకటి వెయిట్, ఇంకోటి నార్మల్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్ ఇస్ ద పర్పెండిక్యులర్ ఫోర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ట్రైన్ ట్రావెలింగ్ 180 km/h, యూ వాల్యూ 180 ఇచ్చాడు. ఇక్కడంతా మీటర్లో ఉంది అంటే దీన్ని మార్చుకోవాలి. 5/18 18 పదులు. యూ వాల్యూ ఈక్వల్ టు 50 m/s. ఈ సెకండ్ స్పీడ్తో ట్రైన్ వస్తుంది ప్లాట్ఫామ్ మీద. బ్రేక్స్ ఆర్ అప్లైడ్, బ్రేక్స్ తొక్కాడు. తొక్కంగానే యాక్సలరేషన్ ఏమైంది, తగ్గిపోయింది. -1 m/s యూనిఫామ్ యాక్సలరేషన్తో ట్రైన్ తగ్గుతూ వస్తుంది. వాట్ విల్ బీ ద డిస్టెన్స్ కవర్డ్ అన్నాడు. అలా ట్రైను 50 m/s స్పీడ్తో వస్తూ బ్రేక్స్ తొక్కంగానే యాక్సలరేషన్ 1 m/s స్పీడ్తో తగ్గుతూ ఉన్నప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ట్రైన్ ఆగిపోతుంది అని అడిగాడు. డిస్టెన్స్ అడిగాడు. సో మనకి అయినప్పుడు వి అయిపోయింది, 0 అయిపోయింది. సో నాకు యూ తెలుసు, వి తెలుసు, ఏ తెలుసు. ఏం కనుక్కోవాలి, ఎస్ కనుక్కోవాలి. సో v² - u² = 2as. ఇది 0 మైనస్ 2500 50² అంటే 2 ఇంటూ ఏ వాల్యూ -1 ఇంటూ ఎస్ అనమాట. అంతేనే కదా. ఇది ఏమైద్ది, ప్లస్ అయింది, 1250 వస్తుంది. ఎస్ ఈక్వల్ టు 1250. అది 1200 అంటే వాడు బ్రేక్ తొక్కిన తర్వాత ట్రైను 1250 మీటర్లు వెళ్ళిన తర్వాత కానీ ఆగదనమాట. ఓకేనమ్మా. తర్వాత క్వశ్చన్. విచ్ ఫినామినన్ సక్సెస్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ రిలైస్ ఆన్ ద కంబైన్డ్ డిఫరెన్షియల్ గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఎగ్జిటెడ్ బై ద బోత్ మూన్ అండ్ ద సన్ ఆన్ ద ఎర్త్ అన్నాడు. తెలుగులో చదువుదాం. చంద్రుడు మరియు సూర్యుడు ఇద్దరు భూమిపై చూపించే మిశ్రమ అవకలన గురుత్వాకర్షణ ఆకర్షణపై ఆధారపడి విశ్వ గురుత్వాకర్షణ నియమం ద్వారా విజయవంతంగా వివరించబడిన దృగ్విషయం ఏంటి అన్నాడు. అంటే మధ్యలో భూమి ఉంది. చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి, ఈ రెండు చంద్రుడి మీద భూమి మీద పనిచేస్తున్నాయి అని చెప్పటానికి ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా అన్నాడు. బి ఆప్షన్. సముద్రంలో ఆటుపోట్లు రావడం. సముద్రంలో ఆటుపోట్లు రావడం గల కారణం ఏంటి? చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ బలం, భూమి యొక్క గురుత్వాకర్షణ బలం. అందుకే పౌర్ణమి రోజుల్లో నువ్వు సముద్రానికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటారు. ఎందుకు? అలల తాకిడి మారింది. ఎందుకు మారింది? చంద్రుడి గురుత్వాకర్షణ బలం దాని మీద ఉంది కాబట్టి. ఈ రెండు పెద్ద సెలెస్టియల్ బాడీస్ మన గ్రహం మీద ఎంతో కొంత విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని చూపించే విధంగా కొంత బలాన్ని చూపిస్తున్నాయి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే సముద్రంలో ఆటుపోట్లు రావటం. ఆటు పోటు. ఓకేనమ్మా. నెక్స్ట్, ఏ షిప్ ఫ్లోట్స్ వాటర్ బికాజ్ అన్నాడు. ఏ షిప్ ఫ్లోట్స్ ఆన్ వాటర్.
ఒక సముద్రం మీద పడవ ఎందుకు తేలుతుంది, కారణం ఏంటి అన్నాడు. ఓకేనా, ఏంటి? స్థానభ్రంశం చెందిన నీటి బరువు ఓడ బరువుతో సమానంగా ఉంటుంది. ఎస్, ఇదే కరెక్ట్. మనకు తెలుసు కదా, బియాన్సీ ఫోర్స్, వెయిట్ ఆఫ్ ది వాటర్ డిస్ప్లేస్డ్ ఈక్వల్స్ ద వెయిట్ ఆఫ్ ది షిప్. షిప్ ఎంత వాటర్ని డిస్ప్లేస్ చేసిందో అంతే ఎంత వాటర్ స్థానభ్రంశం చెందిందో ఆ స్థానభ్రంశం చెందిన వాటర్ యొక్క బరువు ఓడ బరువుకు సమానమైంది. అందుకే రెండు బరువులు ఏమైనాయి? ఈక్వల్ అయినాయి. అందుకే ఏమవుతుంది? ఫ్లోట్ అవుతుంది. ఒకవేళ ఇవి అన్ఈక్వల్ అయినాయి అనుకోండి, సింక్ అయింది. బియాన్సీ ఫోర్స్ తెలుసు కదా, డెన్సిటీ ఆఫ్ ది డిస్ప్లేస్డ్ డెన్సిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్, డెన్సిటీ ఆఫ్ ది డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్, ఇది కూడా డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్, వాల్యూమ్ ఆఫ్ ది డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్, గ్రావిటేషనల్ జీ వాల్యూ అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఎంత వాటర్ డిస్ప్లేస్ చేయబడిద్దో ఆ వాటర్ ఆ బరువుకి సమానమైంది. మన భాషలో చెప్పాలంటే ఒక బకెట్లో మనం స్టోన్ వేసాం, కొంత వాటర్ బయటికి వెళ్ళిద్ది, బయటికి స్థానభ్రంశం చెందిన వాటర్ ఈక్వల్ టు రాయి బరువు. ఓకేనా, అప్పుడు అది బ్యాలెన్స్ అయింది అనమాట. నెక్స్ట్, ఇన్ వీటీ గ్రాఫ్ యూనిఫామ్ యాక్సలరేషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. ఓకేనా, చూడండి, యూనిఫామ్ యాక్సలరేషన్కి సంబంధించి వీటీ గ్రాఫ్లో ఏది కరెక్ట్ కాదు అన్నాడు. వీటీ గ్రాఫ్ ఈజ్ ఆల్వేస్ కర్వ్డ్ అన్నాడు. తప్పు. ఆల్వేస్ కర్వ్డ్ ఎందుకు వచ్చింది? ఇలా వచ్చిద్ది, ఇలా వచ్చిద్ది, ఇలా వచ్చిద్ది, ఇలా వచ్చిద్ది, చాలా రకాలు ఉంటాయి. ఆల్వేస్ అనే పదం తప్పు. ద ఏరియా అండర్ వీటీ గ్రాఫ్స్ గివ్స్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు. కరెక్టే. ద స్లోప్ ఆఫ్ ది వీటీ గ్రాఫ్ కాన్స్టెంట్ అన్నాడు. కరెక్టే. ద పాజిటివ్ స్లోప్ ఇండికేట్స్ యాక్సలరేషన్ అన్నాడు. ఇంక్రీజింగ్ యాక్సలరేషన్. కరెక్టే. సో అన్నీ కరెక్టే, ఏదప్ప. నెక్స్ట్, ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అంటే యూ వాల్యూ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇట్స్ వెలాసిటీ యాక్సలరేటెడ్ టు ఏ వెలాసిటీ 60 km/h, v ఈక్వల్ టు 60 5/18 మార్చేద్దాం. km/h ఉంది, మీటర్లో మార్చేద్దాం, కిందంతా ఉంది కాబట్టి 3 30లు 3 6లు 5. సో v ఈక్వల్ టు 25/m/s. అంతేనా, తప్పేం చేశానా? v ఈక్వల్ టు 60 × 5/18. ఓకే, 6 3 18, 6 10. ఎస్, v ఈక్వల్ టు 50/3 m/s. ఓకే, టైం ఇచ్చాడు 5 నిమిషాలు. మనల్ని ఏమడిగాడు? ఫైండ్ ద యాక్సలరేషన్ అన్నాడు. ఫైండ్ ద యాక్సలరేషన్. సో నాకు v తెలుసు, u తెలుసు, ఎస్ తెలుసా? తెలీదు. ఇంకేం తెలుసు? టైం తెలుసు. నేనేం కనుక్కోవాలి? యాక్సలరేషన్ కనుక్కోవాలి. ఏ ఫార్ములా వాడచ్చు మనం? సింపుల్ కదా, యాక్సలరేషన్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టీఎస్టీ సరిపోయిద్దిగా. ఫైనల్ వెలాసిటీ 50/3, ఇనిషియల్ వెలాసిటీ 0 బై టీ వాల్యూ 5 నిమిషాలు. నిమిషాలంటే సెకండ్లో మార్చుకోవాలి, ఇంటూ 60. సో 50/3 ఇంటూ 60 ఇంటూ 5, అంతే కదా. ఓకే ఓకే, 50/3/300 యాక్సలేషన్ ఈక్వల్ టు, పైకి వెళ్ళింది అనుకోండి 50/3 1/300 అయింది. అవును కదా. సో ఈ 0 కొట్టేస్తే 5/90, 5 1 5 18. సో యాక్సలరేషన్ ఈక్వల్ టు 1/18 ఉందా? సాల్వ్ చేయాలి. సో 18 1 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకో, పోదు. 0 పెట్టుకుని 0 పెట్టుకో, 18 5లు 90, 5 7 ఉంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆప్షన్. 1/18 m/s² ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సింపుల్ ఫార్ములా. యాక్సలరేషన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం అనే ఫార్ములా తీసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, జాగ్రత్త చూడండి. వాట్ విల్ బి ద యాక్సలరేషన్
డ్యూ టు గ్రావిటీ ఆన్ ఏ ప్లానెట్ హూజ్ మాస్ అండ్ రేడియస్ ఆర్ డబుల్ దట్ ఆఫ్ ఎర్త్ అన్నాడు. ఓకే, ఎర్త్ మాస్ క్యాపిటల్ ఎమ్, రేడియస్ ఆర్. వాడు ఇంకేదో కొత్త ప్లానెట్ గురించి చెబుతున్నాడు. భూమి కంటే ద్రవ్యరాశి మరియు వ్యాసార్థం రెండు రెట్లు ఎక్కువ ఉన్న గ్రహంపై గుర్తు త్వరణం ఎంత ఉండింది అన్నాడు. సింపుల్, జీ వాల్యూ ఈక్వల్ టు జిఎం బై ఆర్ స్క్వేర్. ఇది G1 అనుకుందాం. ఇప్పుడు మనం G2లో జీ వాల్యూ మారదు, ఎం కాస్త 2m అయింది, ఇక్కడ ఆర్ కాస్త 2r అయింది. సో ఆర్ కాస్త 2r హోల్ స్క్వేర్ అంటే 4r². 4r², 2 ఒకట్లు 2 2. సో G2 ఈక్వల్ టు 1/2 ఆఫ్ GM/r². ఇదే కదా చేస్తే వచ్చేది. GM/r² పెట్లో నేను ఏం పెట్టచ్చు, G1 పెట్టచ్చు. సో G2 ఈక్వల్ టు G1 ఇంటూ 1/2. అంటే ఇప్పుడు వచ్చే గుర్తు త్వరణం ఎర్త్ గుర్తు త్వరణంతో పోల్చుకుంది అంట 1/2. ఓకేనా, 1/2 రెట్లు ఏమైతే తగ్గిద్ది అనమాట. మంచి క్వశ్చన్. ఓకేనమ్మా, ఇలాంటివి మనం సాల్వ్ చేస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉండిద్ది. ఒక రోజులో రాదు ఇదంతా. చాలామంది పిల్లలు నేను చదువుతున్నప్పుడు ఇన్ని క్వశ్చన్స్ ఏంటి ఇలా ఉన్నాయి ఏంటని మీకు అనిపించేస్తూ ఉండొచ్చు, కానీ ఓపిక్గా నేర్చుకుంటూ ఉంటే మాత్రం మీకు చాలా అర్థమైద్ది. ఓకేనా, అది కానీ మీరైతే హోప్ను వదలొద్దు. ఓకేనా, క్వశ్చన్స్ ఏంటి ఇలా ఉన్నాయి అలా ఏంటి ఉన్నాయి కాదు, నేర్చుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఉన్న హెవీ కాంపిటీషన్లో సర్వే అవ్వాలి అంటే ఇలా నేర్చుకోకపోతే మీరు కొట్టలేరమ్మా, ఇదైతే వాస్తవం. నెక్స్ట్ క్వశ్చన్, ద గ్రావిటేషనల్ కాన్స్టాంట్ వాజ్ ఫస్ట్ మెజర్డ్ బై అన్నాడు. కెప్లర్ కాదు, హెన్రీ క్యావెండిష్. ఓకేనా, ద గ్రావిటేషనల్ కాన్స్టాంట్ జీ వాల్యూ 6.672 ఇంటూ 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ ఫర్ కేజీ స్క్వేర్. ఇది కాన్స్టాంట్, ఏ గ్రహానికైనా మారదు. కనుక్కుంది హెన్రీ క్యావెండిష్. ఓకేనా, తర్వాత లిక్విడ్స్ ఆర్ లెస్ కంప్రెసిబుల్ బికాజ్ అన్నాడు. సామాన్యంగా సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, దీనికి కంప్రెషన్ బాగా ఎక్కువ, దీనికి కంప్రెషన్ బాగా తక్కువ, దీనికి కంప్రెషన్ మోడరేట్. ఎందుకు లిక్విడ్స్కి ద్రవాలు తక్కువ సంపీడతను కలిగి ఉంటాయి ఎందుకు అన్నాడు. ఎందుకు, ఇదిగోండి, పార్టికల్స్ హ్యావ్ మోడరేట్ గ్యాప్స్. కణాల మధ్య మితమైన ఖాళీలు ఉంటాయి. ఇక్కడ ఖాళీ అసలు ఉండదు, ఇక్కడ ఖాళీ బాగా ఎక్కువ ఉండిద్ది, ఇక్కడ ఖాళీ అటు ఇటుగా ఉండిద్ది, మోడరేట్. సో మోడరేట్ గ్యాప్ ఉంది కాబట్టి కంప్రెసిబిలిటీ కూడా, సంపీడనం కూడా ఎలా ఉండిద్ది, మోడరేట్గానే ఉండిద్ది. ఓకేనా, సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ వర్క్ డన్ బై ఏ కాన్స్టాంట్ ఫోర్స్. కాన్స్టాంట్ ఫోర్స్ ద్వారా జనరేట్ అయిన వర్క్ ఎలా ఉండిద్ది అన్నాడు. ఎలా ఉండిద్ది, ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. వర్క్ సారీ ఇక్కడ చూడండి, వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఫోర్స్ కాన్స్టెంట్గా ఉంది, నాకేం కావాలి, డిస్ప్లేస్మెంట్ కావాలి. సో సి ఆప్షన్ కరెక్ట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఆన్ ది ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. డిస్ప్లేస్మెంట్ అంటే అర్థం ఏంటి, ఇనీషియల్ ఫైనల్ పొజిషన్స్ మీద ఆధారపడిద్ది. సో ఫోర్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు నాకు ఎస్ తెలిసింది అనుకోండి, నేను ఈజీగా వర్క్ డన్ గురించి చెప్పగలను. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టోన్ ఈస్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్ విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 49 మీటర్/సెకండ్. క్యాలిక్యులేట్ ద మ్యాక్సిమం హైట్ h ఈక్వల్ టు u²/2g కనుక్కోవాలి. ఇట్ రీచెస్ బిఫోర్ మొమెంటర్లీ స్టాపింగ్గా. ఓకే, స్టాప్ అయ్యే ముందని అడిగాడు. సో ఫైనల్ వెలాసిటీ 0 అయిపోయింది. జీ వాల్యూ కూడా ఇచ్చాడుగా. సో h ఈక్వల్ టు u² అంటే 49 × 49, 2g అంటే 2 × 9.8. ఈ పాయింట్ తీసి 0 పెట్టుకో. 49 ఒకట్లు, 49 రెండ్లు, 2 2 4, 490/4, 4 ఒకట్లు, 4 రెండు 8, 4 రెండు 8, పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 4 5 20, 122.5 మీటర్లు. ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట.
ఎంత అంటే 122.5 మీటర్లు వెళ్ళి జీరో అయిపోతుంది అక్కడ. ఓకేనా, క్యాలిక్యులేషన్ కూడా చాలా స్పీడ్గా ఉండాలి. నెక్స్ట్, అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా యాక్షన్ రియాక్షన్ ఫోర్సెస్. చాలాసార్లు చెప్పాను, ఇది రిపీట్ అవుతున్న క్వశ్చను, ఇది చాలా డిఫరెంట్గా అడుగుతూ ఉంటాడని కూడా చెప్పాను. చూడండి, న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం యాక్షన్ రియాక్షన్ ఫోర్సెస్ ఎలా ఉంటాయి అన్నాడు. ఫస్ట్, క్యాన్సిల్ అవుతాయా? అవ్వవు. యాక్ట్ ఆన్ ది సేమ్ ఆబ్జెక్టా? తప్పు, సేమ్ ఆబ్జెక్ట్ అని ఉండకూడదు అని అన్నా. డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, యాక్ట్ ఆన్ టు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అట్ ద సేమ్ టైం, ఇది కరెక్ట్. ఒకే సమయంలో వేరు వేరు వస్తువుల మీద, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనే పదాన్ని పట్టుకోండి, సేమ్ టైం అని పట్టుకోండి. ఆన్ ద సేమ్ ఆబ్జెక్ట్ తప్పు. అసలు న్యూటన్స్ థర్డ్ లా చెప్పే యాక్షన్ రియాక్షన్లో సేమ్ అనే పదం కనపడితే తప్పు అని గుర్తుపెట్టుకోండి. సేమ్ ఆబ్జెక్ట్ ఉండదు. ఓకేనా, నువ్వు గోడ మీద చెప్పాలి, గోడ నీ మీద చెప్పాలి. నువ్వు ఒకే ఆబ్జెక్ట్ ఉండదు, రెండు వేరు వేరు ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక మనిషి, ఇదిగోండి, వీడొక ఆబ్జెక్ట్, వీడొక ఆబ్జెక్ట్, వీడి మీద వీడి మీద, వేరు వేరు ఆబ్జెక్ట్స్ కదా, సేమ్ అని ఎలా చెబుతాం? అదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బుల్లెట్ ఆఫ్ స్మాల్ మాస్ హై వెలాసిటీ కెన్ పెనిట్రేట్ టార్గెట్ డీపర్ దెన్ ఏ హెవీ స్టోన్ థ్రోన్ ఎట్ ద సేమ్ స్పీడ్ అన్నాడు. ఒక బుల్లెట్ సేమ్ స్పీడ్, ఒక రాయి సేమ్ స్పీడ్తో వదిలాం. బుల్లెట్ ఏమో దూసుకు వెళ్ళిపోతుంది, దీనికేమో మాస్ చాలా తక్కువ, రెండింటికి సేమ్ స్పీడే ఉంది. ఇదిగోండి, అధిక వేగం కలిగిన బుల్లెట్ ఒకే వేగంతో విసిరిన బరువైన రాయి కంటే లోతుగా లక్ష్యాన్ని ఎందుకు ఛేదిస్తుంది అన్నాడు. కారణం ఏంటి అంటే, రెండింటికి ఒకే వేగం ఉన్నా దీనికి మాస్ తక్కువ, దీనికి మాస్ ఎక్కువ. కాబట్టి ఇక్కడ మాస్ ఏం చేస్తుంది? రోల్ ప్లే చేస్తుంది. అందుకే ఇక్కడ తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. బికాస్ మాస్ ఎక్కువ అనుకోండి, ఏమైంది? లెస్ ఇనర్షియా, తక్కువ బలం అన్నమాట, తక్కువ జడత్వాన్ని కలిగి ఉంటుంది. ఓకేనా, జడత్వం స్థాయి ఎక్కువ ఉండాలంటే మాస్ తక్కువ ఉండాలి, అందువల్ల పని కావట్లేదు. కాబట్టి రాయ ఎక్కువ మాస్ కలిగి ఉంటుంది. సో మాస్ అనేది ఇనర్షియాకి సంబంధించింది. నెక్స్ట్, ఇఫ్ ఏ గాల్ టేక్స్ 20 seconds and గాల్ B takes 50 seconds to climb a rope by performing 3200 joules of work, 3200 joules of వర్క్ చేయడానికి గాల్ ఏ పైకి ఎక్కుతుంది, 20 seconds పడుతుంది అమ్మాయికి, గాల్ బికి 50 seconds పడుతుంది. ఓకే, ద పర్ఫార్మెన్స్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై విచ్ ఫిజికల్ కాన్సెప్ట్ అన్నాడు. సో ఏ ఫిజికల్ కాన్సెప్ట్? ఇక్కడ వర్క్ ఉంది, టైం ఉంది. సో వర్క్ బై టైం ఈక్వల్ టు పవర్. సో గాల్ ఏ పవరు, గాల్ బి పవర్, అంటే ఇక్కడ పవర్ గురించి మాట్లాడుతున్నారు. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పవర్ అనే ఫిజికల్ కాన్సెప్ట్ని ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ 10 meters ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, ఓకే, వాట్ విల్ బి ద స్పీడ్ విత్ విచ్ ద బాల్ స్ట్రైక్ ద గ్రౌండ్ అన్నాడు. 10 మీటర్ల ఎత్తు నుంచి ఒక బాల్ని కిందకి విసిరినప్పుడు ఆ బాల్ నేలను గుద్దుకునే లోపు, ఓకేనా, ఏమన్నాడు? స్పీడ్ అడిగాడు, ఎంత స్పీడ్లో వచ్చి గుద్దుకునిద్ది అన్నాడు. ఓకేనా, చూడండి, ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? ముందు గివెన్ డేటా రాసుకోవాలి, లేకపోతే అర్థం కాదు. 10 మీటర్లు, యూ వాల్యూ 0, వి వాల్యూ కూడా ఏమైపోయింది? 0, జీ వాల్యూ ఎంత? 10. ఓకేనా, హెచ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, ఇది 0 అయిపోయింది. హెచ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ వాల్యూ ఎంత అంటే జీ వాల్యూ 10, టీ వాల్యూ ఎంత? టీ వాల్యూ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, వి వాల్యూ 0 తీసుకుంటే అవదే. ఒక్క నిమిషం ఉండండి, ఎక్కడో మిస్టేక్ చేశా. ఇక్కడ వి వాల్యూ 0,
అవును, ఇక్కడ సారీ వీడి వాల్యూస్ తప్పిచ్చాడా, పదాలు తప్పు రాశాడు. చూడండి, ఇది హైట్ 10 మీటర్లు, ఇనిషియల్ వెలాసిటీ 0, ఫైనల్ వెలాసిటీ ఎంతో కొంత ఉంటుంది. ఎప్పుడు నేలను చేరుకునే లోపు ఏమన్నాడు, బంతి భూమిని తాకే లోపు అన్నమాట. ఓకేనా. సో h = 10 మీటర్స్, జీ వాల్యూ ఎంత, 10 మీటర్/సెకండ్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ మనం h కనుక్కుందాం. h = ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్. h అంటే 10, ఇది మొత్తం 0 అయిపోయింది. సో ఆఫ్ ఏ వాల్యూ అంట 10 ఇంటూ టీ స్క్వేర్. సో ఏమైంది, ఈ 10 క్యాన్సిల్ అయిపోయింది. టీ స్క్వేర్ = 2, టీ = √2 సెకండ్ వచ్చింది. సో టీ = √2 సెకండ్. వాడేమడిగాడు, భూమిని గుద్దుకునేలోపు ఫైనల్ వెలాసిటీ అడిగాడు. v = u ప్లస్ at, u వాల్యూ 0. సో v = 10 ఇంటూ √2. సో 10√2. ఏ వాల్యూ 10, టీ వాల్యూ √2. సో 10√2 ఇస్ ద ఆన్సర్ అనమాట. మంచి క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ డీల్స్ విత్ నేచర్. ఓకే, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ దేని స్వభావంతో, గమన నియమం దేని స్వభావంతో వ్యవహరిస్తుంది అన్నాడు. ఓకేనా. ఏంటిది, సింగిల్ ఆబ్జెక్టా, కాదు. మాస్ అండ్ యాక్సలరేషనా, కాదు. ఎస్, ఇది కరెక్ట్. ఫోర్స్ ఆల్వేస్ అక్కరింగ్ ఇన్ పెయిర్స్. ఇటేమో రియాక్షన్ పేరు, ఇటేమో యాక్షన్. రెండు ఎలా ఉన్నాయి, వన్ పెయిర్ ఆఫ్ ఫోర్సెస్. సో ఇక్కడ ఫోర్సెస్ ఆల్వేస్ అక్కరింగ్ ఇన్ పెయిర్ అంటే జంటలుగా. బలాలు ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ జంటలుగా ఉండాలి. ఒక బలంతో నువ్వు చెప్పలేవు, రెండు బలాలు ఉండాలి. సో బి ఆప్షన్. అప్పుడే మనం థర్డ్ లాని ఎక్స్ప్లెయిన్ చేయగలం. నెక్స్ట్, స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అంటే ul = 0. కార్ అటైన్స్ వెలాసిటీ ఆఫ్ 10 మీటర్/సెకండ్ ఇన్ 20 సెకండ్. బ్రేకింగ్ రెడ్యూసెస్ ద వెలాసిటీ టు 5 మీటర్/సెకండ్ ఇన్ నెక్స్ట్ 5 సెకండ్స్. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ యాక్సలరేషన్ అన్నాడు. ఏం అర్థం కాలా, తెలుగులో చదువుతా. నిశ్చల స్థితి నుండి ప్రారంభమైన కారు 20 సెకండ్లలో 10 మీటర్ల వేగాన్ని పొందుతుంది. ఓకే, 20 సెకండ్లలో 10 మీటర్/సెకండ్ వేగాన్ని పొందుతుంది. ఓకే, బ్రేక్ వేసాం ద్వారా తదుపరి 5 సెకండ్లలో వేగం 5 మీటర్/సెకండ్కి తగ్గుతుంది. బ్రేక్ వేయటం వల్ల, అవునా కాదా. బ్రేక్ వేయడం వల్ల ఏమన్నాడు, తదుపరి వేగం 5 మీటర్/సెకండ్, 5 మీటర్/సెకండ్కి తగ్గిపోతుంది. ఈ రెండు సందర్భాల్లో త్వరణం ఎంత అన్నాడు. ఓకే, 0 మీటర్/సెకండ్ నుంచి కారు వెళ్తుంది. చక్కగా వెళ్తున్నప్పుడు 20 సెకండ్లకి వచ్చేటప్పటికి 10 మీటర్/సెకండ్ స్పీడ్ అందుకొని బాగా వెళ్తూ నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ 5 సెకండ్లో 25 సెకండ్లు వచ్చేటప్పటికి 5 మీటర్/సెకండ్ స్పీడ్కి తగ్గిపోయింది. ఓకేనా. అప్పుడు ఆవిడేం అడిగాడు, వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ యాక్సలరేషన్ ఇన్ 2 సినారియోస్ అన్నాడు. సో మనల్ని యాక్సలరేషన్ అడిగాడు, అంతే కదా. ఓకే, చేద్దాం. యాక్సలరేషన్ = చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైము. ఫస్ట్ నెక్స్ట్ అంతా 5 మీటర్/సెకండ్, 5 మైనస్ ఆఫ్ ముందంతా 10 మీటర్/సెకండ్, 10 బై టీ. టైం ఎంత, ఇక్కడ 20 సెకండ్లు, ఇక్కడ 5 సెకండ్లు, మొత్తం డిఫరెన్స్ 5 సెకండ్లు. సో 5 - 10 -5/5 కొట్టేస్తే 1 మీటర్/సెకండ్ స్క్వేర్. ఇది కూడా మైనస్ రావాలి. ఏడుంది, ఇది కాదు. ఎస్, బి ఆప్షన్. సింపుల్. 20 సెకండ్ల దగ్గర 10 మీటర్/సెకండ్ స్పీడ్ ఉంది. 25కి వచ్చేటప్పటికి 5 మీటర్/సెకండ్ స్పీడ్కి వచ్చింది. అంటే ఆ 20 సెకండ్ దగ్గర బ్రేక్ తొక్కాడు. ఇప్పుడు యాక్సలరేషన్ అడిగాడు, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైమ్. సో 5 - 10 బై 25 - 20, 5. సాల్వ్ చేస్తే 1 మీటర్/సెకండ్ స్క్వేర్.
సింపుల్. ఓకేనా, -1 ఎక్కడుందో ఓడి పట్టుకొని పెట్టేయచ్చు. ఇక మిగతా చేయాల్సిన పని లేదు, ఈజీగానే పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అబౌట్ ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద ఫ్లూయిడ్స్. ఫ్లూయిడ్ ఇదిగోండి, గ్లాస్ ఉంది, బీకర్ ఉంది, బీకర్లో ఫ్లూయిడ్ ఉంది. ఫ్లూయిడ్ ఏం చేస్తుంది అన్నది క్వశ్చన్ అడిగాడు, చూద్దాం. ఫ్లూయిడ్ ఎగ్జర్ట్స్ ప్రెషర్ ఆన్ ద బేస్ ఆఫ్ ది వాల్స్ ఆఫ్ ది కంటైనర్ ఇన్ విచ్ దే ఆర్ క్లోజ్డ్ అన్నాడు. ద్రవాలు అవి మూసివేయబడిన పాత్ర యొక్క ఆధారం మరియు గోడలపై పీడనాన్ని కలుగజేస్తాయి అన్నాడు. కరెక్టే కదా. ఇదిగోండి, ఇది వాటరు, ఇది గోడ అంచులు, గోడ అంచు బాటం దగ్గర పక్కల వైపున ఈ వాటరు ఆ గోడల మీద ఏం చూపించింది, ప్రెజర్ని చూపించింది. సో ఫస్ట్ ఇది రైటే. ఓకేనా, సెకండ్ చూద్దాం. ప్రెషర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఎనీ కంఫైన్డ్ మాస్. ఏదైనా పరిమిత ద్రవ్యరాశి కలిగిన ద్రవంలో పీడనం వివిధ దశల్లో అసమానంగా ప్రసారం చేయబడుతుంది అన్నాడు. తప్పు. ప్రెషర్ ఎప్పుడూ కూడా ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకేనా, వాడేమన్నాడు, అన్ఈక్వల్లీ అన్నాడు. సో రెండో తప్పు. సో ఏమవ్వాలి, ఓన్లీ 1, బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఒక గ్లాసులో వాటర్ పోస్తే గ్లాసు గోడల మీద వాటర్ ఎంతో కొంత ప్రెషర్ని చూపించింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు సెకండ్లో, ప్రెషర్ అనేది ఒక పరిమిత ద్రవ్యరాశి కలిగిన ప్రదేశంలో పీడనాన్ని మనం ప్రెస్ చేస్తే అది అన్ఈక్వల్గా వెళ్ళిద్ది అన్నాడు. తప్పు. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరిగిద్ది. దీన్ని మనం ఎక్కడ వాడుతున్నాం, పాస్కల్ లాలో వాడుతున్నాం. పాస్కల్ లాలో ద కంపైన్డ్ పొజిషన్లో అప్లై చేయబడిన ప్రెషర్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ఏరియాస్ అని ఉండిద్ది. కానీ వీడు అన్ఈక్వల్లీ అన్నాడు, అందుకే తప్పయింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డస్ ద ఏరియా అండర్ వెలాసిటీ టైం గ్రాఫ్ అన్నాడు. ఏరియా అనగానే మనకి ఏం గుర్తు రావాలి, యాక్సలరేషన్ కాదు, ఫోర్స్ కాదు, వర్క్ కాదు, డిస్ప్లేస్మెంట్. ఓకేనా, దీన్ని స్లోప్ అంటారు. ఇది యాక్సలరేషన్ తెలియజేసిద్ది, దీన్ని ఏరియా అంటారు. ఇది మనకి డిస్ప్లేస్మెంట్ తెలియజేస్తుంది. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో ఇక్కడితో అయిపోయింది. బా, గంట సేపు కూర్చొని 60 క్వశ్చన్ దాకా ఉన్నాయండి. కూర్చొని చెప్పాలంటే మధ్యలో నాకు నిద్ర కూడా వస్తుంది. ఓకేనా, అయినా ఓపీ చేసుకుని క్లియర్గా చెప్పాను. సో మీకు ఏమైనా ఆన్సర్స్ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. దానికి ఎవరైనా తెలిసిన పిల్లలు చక్కగా ఆన్సర్ చేయండి. ఒకవేళ పాసిబుల్ అయితే నేనే చూసి ఆన్సర్ చేస్తాను. మోస్ట్లీ నేను అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి. ఎందుకంటే క్వశ్చన్కి సంబంధించిన క్వశ్చన్ రిపీట్ అవుతున్నప్పుడు కాస్త ఫాస్ట్గా వెళ్తా. కొత్త క్వశ్చన్, స్టేట్మెంట్ ఆధారంగా అడుగుతున్న క్వశ్చన్, ఎగ్జాంపుల్ ఓరియంటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ని కాస్త డీప్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే పిన్ టు పిన్ మాట్లాడుకుంటూ వెళ్ళాలంటే 420 క్వశ్చన్లు కష్టమైంది. ఓకేనా, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ పార్ట్ 3లో మనం కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ ఆల్వేస్. అందరూ లైక్ చేసి ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.